असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् శ్రీ శ్రీ దైవజ్ఞ శ్రీనివాసమూర్తి గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి ఘనమైన చప్పట్లతో మరొక్కసారి గట్టిగా ఆహ్వానం పలుకుతూ వారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా కోరుకుంటూ జై భారత్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజమూలం గురోర్పాదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృపా తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి
తస్మై శ్రీ గురవే నమః. సద్గురు పరబ్రహ్మణే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సద్గురునాథ్ మహారాజ్ కి. న గురోరధికం న గురోరధికం న గురోరధికం న గురోరధికం శివశాసనతః శివశాసనతః శివశాసనతః. హ్రీంకారాసన గర్భితానలసికాం సౌః క్లీం కలాం బిభ్రతీం సవర్ణాంబరధారిణీం వరసుదా దౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తకపాశ అంకుశధరాం సద్భ్రూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం శ్రీచక్ర సంచారిణీం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మా గురుదేవులు విద్యాసాగర్ స్వామి గారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ, వారి గురువుగారు నిర్భయానంద స్వామి అచల గురు వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ, నా తోటి స్నేహితుడు గొప్ప వైరాగ్యం ఉన్నటువంటి మహానుభావుడు శివస్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేదికను అలంకరించినటువంటి మహనీయులు, ఇటొక జ్ఞాన సముద్రం, నాకు కుడివైపున ఒక జ్ఞాన సముద్రం, ఎడమ వైపున ఒక జ్ఞాన సముద్రం, అటువైపున మహాసముద్రం. వీరి మధ్యలో నన్ను కూర్చోబెట్టి అల్పమైన చిన్న పిల్ల కాలువను ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వారు నన్ను ఇక్కడ చోద్యం చూస్తున్నారు. ముందుగా సభా సరస్వతికి నమస్కారం తెలుసుకుంటూ, సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్ర్యవత్. ఐం సరస్వత్యై నమః. ఐం సరస్వత్యై నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ వాగ్దేవ్యై నమః. ఓం శ్రీ వాగ్దేవ్యై నమః. సభా సరస్వతికి నమస్కారం. వేదికను అలంకరించి ఆసీనులైనటువంటి పరమ పూజ్యులు విజయ శంకర స్వామివారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ, అలాగే పక్కనున్నటువంటి మహాస్వామీజీ వారి అమృతానంద, మృతము లేని మహానుభావులు వారు. మేమంతా మృతంలో ఉన్నాం, వారు అమృతులు, ఆ మృత్యుంజయులు, సాక్షాత్తు శివస్వరూపులు వారు. అటువంటి మహనీయులు, వారి నామంలోనే అటువంటి గొప్ప పేరున్నది. వారి పాద పద్మములకు కోట్లాను కోట్ల ప్రణామాలు తెలియజేస్తూ, ఇటు పక్కన గంగాఝురి వారు అచల సంప్రదాయము శ్రీధర గురువులు, వారి శిష్యులు శివరామ దీక్షితులు, వారి శిష్యులు కృష్ణ భాగవదేశువులు, దేశిక ప్రభువులు అంటారు వారిని. వారి కందార్థాలు ఆమె ధారాళంగా నేను యూట్యూబ్లో చూశాను. అటువంటి గొప్ప అచల గురుమాత పాద పద్మములకు కూడా
తస్యాహ శిఖాయాం మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని వేదం చెబుతుంది. మన హృదయంలో ఆ పరమాత్ముడు ఉన్నాడు అని వేదం ప్రమాణం. సరే, అటువంటి ఆత్మస్వరూపులు అచల గురువు అయినటువంటి నారాయణమ్మ గారి పాదపద్మములకు కూడా కోట్లాను కోట్ల ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే వారు అలాగే జస్టిస్ వారు న్యాయ కోవిదులు వారికి కూడా పక్కన ఉన్నటువంటి మైనంపాటి ప్రసాద్ గారిని ఇటీవలే విన్నాను నేను. అయితే ప్రత్యేకంగా కూడా చెప్పాలని చెప్తున్నాము. అలాగే పక్కన ఉన్నటువంటి ఓం శాంతి అయి ఉండవచ్చు, వారు చూస్తేనే తెలుస్తుంది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వారికి ఇక మన మహాసముద్రం జ్ఞానం అనే మహాసముద్రం ఒక పక్కన ఉన్నది. నేను ఒక పిల్ల కాలువను తెచ్చి నా మధ్యలో పెట్టి వీళ్ళందరూ ఇప్పుడు నన్ను ఏందని చూస్తున్నారు. కాబట్టి వారందరికీ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వీరందరికీ కూడా ముందుగా కరుణ అనే మాట రమణమూర్తి గారు, అలాగే మహాత్ములు అందరూ విచ్చేశారు. వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి కేటాయించినటువంటి స్థానంలో ఆసీనులు కావాల్సిందిగా మనవి. స్వామీజీ గారు కూడా మరొక్కసారి స్వామీజీ గారికి కూడా సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ, రమణమూర్తి గారికి స్వామి గారికి ప్రత్యేకమైన కోట్లాను కోట్ల వారి పాదములకు ప్రణామాలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముందుగా ఇందాక తన గానామృతంతో పద కవితా పితామహుడు అన్నమయ్య గారి రచన, వీరి గానామృతంతో మమ్మలను పరవశింపజేశారు మనసుని. మంచి, అందుకనే మహానుభావుడు ఈరోజు అద్వైతం గురించి 3 విషయాలే మాట్లాడతాను, నేను ఏది మాట్లాడను. మా గురువుగారు చెప్తారు, సందర్భోచితమైన వ్యాఖ్య చేయాలి తప్ప అసందర్భం వ్యాఖ్యలు కూడా చేయకూడదు. ఇక్కడ ఏం చెప్పారో అదే. ఇక్కడ అసమానత్వము, విద్వేషము రహిత హిందూ మతం ఒకటి, అద్వైతం కూడా చెప్పారు రమణమూర్తి గారు అద్వైతం గురించి 2 మాటలు. అలాగే ఆ అద్వైతం గురించి మాట్లాడాలంటే ఇందాక వారు చెప్పినట్టుగా సింపుల్గా చెప్పారు మహానుభావుడు అన్నమయ్య గారు. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. సింపుల్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఇంకేం లేదు. చెప్పాల్సిన ఫిలాసఫీ మొత్తం ఒక మాట చెప్పాడు, తెలిసితే తెలియకున్న బంధం. అటువంటి మహానుభావుడు. అలాగే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని చండాలుడు ఉండే అని, ఎందుకంటే ఇంకా వాళ్ళు చెప్పాల్సిన. అందుకని ఆయన పెద్ద అద్వైతి. అటువంటి మహనీయుని స్మరిస్తూ ఇందాక వారు మంచి మాటలు కూడా 3 చెప్పేశారు. అటువంటి వైరాగి 3లోని 3 అని పాడారు. అంతా కూడా రహస్యంగా ఉంటుంది అచలంలో కానీ ఇటువంటి. సరే, ఈరోజు మరి మాకు వారిని పరిచయం చేసుకునేటప్పుడు నన్ను ఒకరోజు ఇందిరా పార్కు దగ్గర ఒక సమావేశంలో శివస్వామి గారిని మాట్లాడాల్సి ఉంటే అనుకోకుండా నేను వచ్చాను దానికి. అయితే ఆ సందర్భంగా భజన మన యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి దగ్గర అయ్యా భజన చేసుకుంటారంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదండి. చాలా బాధ వేసింది నాకు కూడా. మరి దేవాలయం దగ్గర భజన కాకుండా డిస్కో డ్యాన్స్ చేయాలో ఏమో నాకు అర్థం కాదు. వాళ్ళు ఇదేంది అర్థం కాదు. నామ సంకీర్తన కదా, నామ సంకీర్తన. అది తిరుమలలో నేను వెళ్ళానంటే స్వామి యొక్క దయ వలన నేను తిరుమల వెళ్ళానంటే ఆ ఎంట్రన్స్ గేటు పక్కనే ఉంటుంది హరినామ సంకీర్తన అని 24 గంటలు ఉంటుంది. అది అక్కడ కూర్చుంటా కొద్దిసేపు భజనలో. నాకు భజన అంటే చాలా ఇష్టం. భజన ఎట్టిద్దు తెలియర్రా నిజము గనుగొని నడవరా అని మహానుభావులు భజన ఎంత గొప్పదో, దాన్ని అనుకున్న రహస్యం ఎంత ఉన్నదో చాలా చెప్పాలి, మీతో టైం లేదు. ఓకే, అందుకని చెప్తున్న వాళ్ళకి కృతజ్ఞతలు. నేను నా వీడియో కూడా ఉంది, ఆ భజన దగ్గర కూర్చుంది. తిరుమల వెళ్ళానంటే ఆ భజన దగ్గర కూర్చుంటాను. ఆ రహస్యం ఉంది భజనలో. ముందుగా నేను ఋషి సంస్కృతి మాది, నేను పెట్టుకున్నది నా పేరు. ఈ గోళ్ళని నాకు లేవు.
ఈ వాదభేదరహితమైన గురవే మంగళం. నాకు వాదము లేదు, భేదం లేదు. వాదము భేదమునకు అవతలు ఎవరున్నారో ఆయన నా గురు, ఆయనే సదాశివుడు. కాబట్టి వాదమున్నంతసేపు పరమాత్మని దర్శించలేరు, భేదమున్నంతసేపు. అందరం కూడా ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి విషయాల్ని నేను చెప్తున్నాను, మీరు వినేవాళ్ళు అనే భావం లేకుండా నేను ఉదయమే అనుకొని వచ్చాను. ఇది ఒక చర్చా వేదికగా చెప్పుకుందాం. నేనేదో గొప్పవాడిని. తస్యాహ శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని వేద ప్రమాణికి, దాన్ని మించింది లేదు. అయ్యా నీ హృదయ కుహరంలో ఆ పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పేసి అందరిలో. కాబట్టి మమాత్మ సర్వభూత, అందరిలో పరమాత్ముడు ఉన్నాడు. అందుకనే ఆదిశంకర్లు అయితే అన్నారు, అహం శివ. నువ్వు జీవుడు కాదురా బాబు, శివుడు అన్నాడు. దానికి నిర్వాణ షట్కంలో చెప్పాడు. ఆ నిర్వాణ షట్కం మీకు వినిపిస్తా పాడి. అద్భుతమైన నిర్వాణ షట్కం, అది మీకు నాకు ఇష్టమైంది అది. సరే, ముందుగా చాలా విషయాలు మీతో పంచుకోవాలి ఈరోజు, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. మా దాని పేరు ఋషి సంస్కృతి ప్రచార సేవా సమితి అని పెట్టాం మేము. ఋషి, ఈ సనాతన ధర్మమునకు ఋషులే మూలమని మేము నమ్ముతున్నాను, కాదని ఎవరన్నా అంటారా? శృతి అనేది కూడా విన్నారు ఋషులు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ సదాశివుడు, ఆయనకి 5 ముఖములు, సద్యోజాత, అఘోర, ఈశాన, వామదేవ, తత్పురుష అనేటటువంటి 5 ముఖముల నుండి ఆకాశవాణిగా చెప్తూ ఉంటే ఋషులు విన్నారు. కాబట్టి వాటికి శృతులు అని పేరు వేదమునకు. వినుట, శృతి అంటే వినుట, విని రాసినవి కాబట్టి వేదమున. వేదము అనగా విద్ అనే ధాతువు నుండి పుట్టింది జ్ఞానము. వేదమనగా విద్ అనే ధాతువు నుండి పుట్టింది జ్ఞానము. వేదములనగా జ్ఞానము, అంతే. సరే, ఇక కొద్దిగా పరిచయం చేసుకున్నాక ఇక టాపిక్ అన్ని వరుసగా వెళ్దాము. ఇది నేను చెప్పేవాడిని మీరు వినేవాడి అనకుండా ఇక్కడ, ఎందుకంటే మహానుభావులు ఉన్నారు ఇక్కడ, జ్ఞాన భాండాగారాలు ఉన్నాయి ఇక్కడ. నేను ఎంటీ వాడిని, నేను ఖాళీ ఉన్నా, నేను అల్పుణ్ణి, నేను జ్ఞానంలో. మరి నన్ను కూర్చోబెట్టి ఇక్కడ మీరందరూ చెప్పమంటే నాకేం భయంగా కూడా ఉంది ఇక్కడ. సరే, కానీ రమణమూర్తి గారు స్వామీజీ గారు పక్కనుంటే ధైర్యం ఉంటుంది. అందుకని ఎత్ర యోగేశ్వర కృష్ణో, అక్కడ వాళ్ళిద్దరూ ఎత్ర పార్థో ధనుర్ధర అన్నాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అర్జునుడికి భయం లేదు ఇక. కాబట్టి వాళ్ళు ఉన్నారు కృష్ణుడిలాగా ఇద్దరు. సరే, ఈరోజు చాలా విషయాలు మీతో పంచుకోవాలి ఎప్పటి నుంచో. అయితే విశేషం ఏంటంటే, మరి నేను ఆ రోజు ఇందిరా పార్కు దగ్గర 2 నిమిషాలు మాట్లాడాను. సరే, సమయాభావం అంటే నాకు తెలుసు సభల గురించి. సరే, కాబట్టి మహాత్ములందరూ మాట్లాడుతూ ఉంటారని వారికి ఇవ్వటం జరిగింది. మరి వారు ఏం గమనించారో నాకైతే తెలియదు. నాలో అయితే నేనేమి ఎక్కడ పనికిరాని అనుకుంటాను, నేను ఇటు పనికిరాను. సరే, మా గురువు అనుగ్రహం ముందుగా వారికి పాదపద్మాలకి, వారి ఆశీస్సులతోటి సరస్వతి మాత ఇప్పుడు మాట్లాడిస్తుంది. నేను నమ్మేది ఏంటంటే, ఈ వాక్కు ఇప్పుడు మాట్లాడిస్తుంది ఈశ్వరుడు అని నమ్ముతాను నేను. కాబట్టి నాదేం లేదు అసలు. నేననేది ఉందంటే పనికిరాను. నేను ఇక్కడ చెప్పడానికి అర్హుణ్ణి కాదు అసలు. నేను అనే ఈ దేహభావంతో కనుక ఇక్కడ కూర్చుంటే అసలు పనికిరాను నేను ఇక్కడికి. కాబట్టి నేననేది లేదు, ఉన్నది ఈశ్వరుడే. కాబట్టి మాట్లాడిస్తుంది ఆయనే, మొత్తం ఆయన వల్లనే జరుగుతుంది తప్ప నాదేం లేదనే భావనతో ఇక్కడ మాట్లాడటానికి కూర్చున్నాను. వారు ఆ సభలో 4 మాటలు వినటం, వారు మరి స్వామి గారు వారికి ఏం చెప్పారో తెలియదు. ఒకరోజు పిలిచి స్వామి గారు అంటే నాకేమో షేక్ వచ్చింది. ఇదేంటి స్వామి, అంతలో మీలాంటి మహాను బావుల ముందు నేనేం మాట్లాడగలను అల్పుడనంటే. కానీ వారికి ఉన్న ప్రేమ రమణమూర్తి గారిలో చూసినాక కాదని లేదు, వీరిలో చూసిన ప్రేమ. నేను యాక్చువల్గా నాకు ఆత్మాభిమానం ఎక్కువ, ఎవరి దగ్గరికి నేను వెళ్ళను. ఎందుకంటే ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి ఇంకెక్కడ తెలుసుకోవాల్సింది కూడా అవసరం లేదనే భావన ఒకటి ఉంది నాకు. అది అహంకారం అనుకోండి, లేకపోతే ఆత్మాభిమానం అనుకోండి. ఎందుకంటే ఇంకా తెలుసుకోవాల్సింది కూడా నాకేం లేదు. ఉన్నది బయలు, లేనిది ఎరుక. ఎరుక మరుపులు దాటితే ఉన్నది బయలే ఉన్నది. ఆ బయలని చెప్పేటోడే లేడా, ఇంకా అది బయలని చెప్పేటోడే లేదని అచల సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని నేను. అద్వైతం తర్వాత ఉన్నది అది. అద్వైతం అక్కడ ఆగిపోతే దాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళాడు మహాత్ముడు. అది అవసరమని చెప్పారు ఆదిశంకర్లు, అవసరమే. లేకపోతే ఆయన అచలం గురించి చెప్పగలడు, కానీ ప్రమాదం అవుతుంది.
మళ్ళీ నాస్తికత్వం కలిగి పోతుందని దాన్ని ఒక ఆర్డర్లో ఆధ్యాత్మికత ఎప్పుడు మా గురువుగారు చెప్పారు. జీవభావం నుంచి ఈశ్వర భావానికి వెళ్ళాలన్నాడు ఆయన. నేను జీవుడను అని జీవుడు భావం నుంచి ఈశ్వర భావానికి చేరాలి. ఈశ్వర భావం నుంచి స్థితి అన్నారు ఆయన, మంచి మాట చెప్పారు. ఈశ్వర స్థితిలోకి వెళ్ళన్నాడు. ఈశ్వరార్పణం రమణ మహర్షి నేచ్చయాకృతం అంటారు. ఈశ్వరార్పణం చేసి బుద్ధితో జీవించ కర్మ కూడా లేదన్నాడు. నేనుంటే కర్మ ఉందయా? నేను నాది నాకనే భావన పక్కన పెట్టి ఈశ్వర బుద్ధితో కర్తృత్వం భావనను వదిలిపెట్టి కర్మఫల త్యాగిగా ఉన్నట్లయితే అప్పుడు ఈశ్వరుడే ఉన్నాడు. కర్మ ఎవడుకొని నువ్వు లేవు, కర్మ లేదు, ఉన్నది ఈశ్వరుడే ఉన్నాడు. అలాగే ఈశ్వర భావము ఈశ్వర స్థితి నుంచి ఆత్మస్థితికి వెళ్ళాలన్నాడు. ఇవన్నీ ఆధ్యాత్మికతలో మెట్లు. మనం అందరం 5వ తరగతి చదువుకున్నామా, 10th క్లాస్కి వచ్చామా, ఇంటర్మీడియట్కి వచ్చామా, డిగ్రీకి లేమా, అలా అక్కడి నుంచి బ్రహ్మస్థితికి అన్నాడు. అక్కడి నుంచి ఆత్మస్థితిలో జీవిస్తూ ఇంకా వెతికితే బ్రాహ్మిస్థితి, ఏషా బ్రాహ్మి స్థితి బ్రహ్మ నిర్వాణముచ్యతే అంటాడు పరమాత్మ. ఎవడైతే ఆ బ్రాహ్మి స్థితిని పొందాడో వాడు నన్నే చేరును, మళ్ళీ తిరిగి జనన మరణ చక్రాలకు రాడంటాడు. ఆ ఏషాబ్రాహ్మి స్థితికి చేరిన తర్వాత పరాత్పరము, పరబ్రహ్మము, కైవల్యము అచలం. ఉన్నది ఉన్నట్లుగా ఉండుట, ఉన్నది బయలే. జనన మరణమనే భ్రాంతిని గురువు ద్వారా తొలగించుకొని ఎరుక మరుపులు ఎరుక మరుపు అంటే ఏం లేదు, జ్ఞాన అజ్ఞానములు అవి రెండు లేవని, అందుకని దానికి కూడా ప్రమాణం. అందుకని ద్వంద్వాతీతం, ఇందాక అనుకున్నట్టుగా ఆ ద్వంద్వానికి అతీతమైన వాడే మోక్షం పొందగలుగుతాడు. వాదభేదములు, ఈ వాదంలో ఉన్నంతసేపు ఎప్పటికీ ఈ పంచాయతీలు ఉంటానే ఉంటాయి. సరే, ఇలా బ్రాహ్మీ స్థితిని ఇలా వెళ్ళమని మా గురువుగారు చెప్పారు. సరే, ఈరోజు టాపిక్ గురించి మాట్లాడుకుంటూ విద్వేషం, అసమానత్వం, దీని మీద మహానుభావులు మంచి సభ పెట్టారు. ఇది ఇక్కడే కాదు, చాలా ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చలు జరగాలి ప్రతి చోట. మానవ జీవిత లక్ష్యము ఏమిటి? మనం ఇది జ్ఞానాన్ని పంచుకుందాం. ఏదో నేను ప్రవచనకర్తలాగా కంటే ఒక చర్చా వేదిక లాగా మానవ జీవిత లక్ష్యం ఏమిటి? మన సనాతన ధర్మం ఏం బోధించింది? 4 ముఖ్యమైన విషయాలు చెప్పింది. మొత్తం మీరు ఏది చెప్పినా సనాతన ధర్మం మొత్తం 4 విషయాలు చుట్టూ తిరిగింది. 4 ఏమిటి? ఏమండి చెప్పొచ్చండి. అంటే మళ్ళీ నేను అందుకని చెప్పాను, మనం చెప్పాం మనందరం ఆత్మ బంధువులము, భగవద్ బంధువులము. ఎవ్వరు ఎక్కువ లేరు, ఎవరు తక్కువ లేరు. అట్లా అనుకుంటే మళ్ళీ మనం పనికిరాము, ఇక్కడ కూర్చుంటారు. కాబట్టి ఆత్మస్వరూపులం, మనం అద్వైతులము. కాబట్టి ఒక చర్చా వేదిక ఇది. అంటే జ్ఞానాన్ని పంచుకుంటున్నాం. యజ్ఞ దాన తప కర్మ స్వాధ్యాయ నిరతో భవేత్ అర్జున అంటాడు. మానవుడై పుట్టినవాడు ఏం చేయాలంట? యజ్ఞము, దానము, తపస్సు, కర్మ, స్వాధ్యాయం. స్వాధ్యాయం ఇది. నేను ఎవడినని తెలుసుకుంటానికి వచ్చాము ఇక్కడ. కాబట్టి మన అందరము జ్ఞానం పంచుకుంటానికి వచ్చాం ఇక్కడికి. సనాతన ధర్మం మొత్తం 4 విషయాల చుట్టూ తిరుగుతుంది. ఎటు తిరిగి వచ్చినా మనం ఎన్ని చెప్పినా ఏమిటవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష, చతుర్విధ ఫల పురుషార్థం. ఇంకా ఇది కాకుండా ఏమైనా ఉన్నదా? మానవ జీవిత లక్ష్యము మోక్షము. అది ఇంకేమైనా కాదంటారా? దీంట్లో ఏమైనా ఎవరికైనా సందేహం ఉందంటారా? మానవ జీవిత లక్ష్యము మోక్షము. మోక్షం అనగానేమి? బంధము నుండి విముక్తియే మోక్షం. బంధము నుండి
విముక్తియే మోక్షం. కాబట్టి మన జీవిత లక్ష్యం ఏమిటి? మానవ జీవిత లక్ష్యం మోక్షం. అంటే జనన మరణం అనేటటువంటి చక్రాలలో తిరిగి మళ్ళీ మళ్ళీ జన్మించకుండా ఈ జన్మ ఎందే ఇప్పుడే ఈ క్షణంలోనే ఎప్పుడైతే, అందుకనే ఈ హిందూ మతంలో ఈ విద్వేషం రావటానికి కారణం, అసమానతలు రావటానికి కారణం మూలాలను ఎవరు ఎతకట్లేదు. అంటే వేరుకి రోగం వస్తే కొమ్మకు ముందేస్తున్నారు. రోగం ఎక్కడున్నది? చెట్టుకి వేరుకు వచ్చింది, ముందు ఎక్కడేస్తున్నారు? కొమ్మకేస్తున్నారు. మొన్న ఇటీవల స్వామీజీ గారు కూడా మాట్లాడారు, మత మార్పిడికి మేము వ్యతిరేకమని. మత మార్పిడి ఇంకొక మతవాడిని దూషించడం మీకెందుకు? మత మార్పిడి విషయంలో ప్రతి ఒక్కడు మీరు చూస్తున్నారు లేదు, ఈ మధ్య ఒక వేరే మతం మీద గనక బాగా దూషిస్తూ విద్వేషం రగిలిస్తే హీరో అయిపోతున్నాడు, వాడు స్వామీజీ అయిపోతున్నాడు. ఈ మధ్య స్వామీజీలు చూడండి, ఇటీవల ఒక 4-5 చూస్తున్నా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్క మతం మీద బాగా విద్వేషమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన హీరో అయిపోతున్నాడు. ఆ హీరోని తీసుకెళ్ళి వీళ్ళు మళ్ళీ సన్మానాలు సభల్లో వారిని కూర్చోబెట్టడం. ఇది ఎవరు చెప్పారండి? అన్నీ మాట్లాడుకోవాలి ఈరోజు మనం. అసలు మతం అంటే ఏమిటిది? అక్కడి నుంచి రావాలి మనం. విద్వేషం కోసం మతాలా? అందుకని ఓషో అన్నాడు, మతాధికారులు మతాలు నాశనం అయినప్పుడు అంత ప్రశాంతంగా ఉంటాయి. చివరికి అట్నే తీసుకొస్తున్నారు కదా, చివరికి ఓషో మాట నిజం చేసే కాడికి తీసుకొస్తున్నాం కదా మనం. ఇంత పవిత్రమైన సనాతన ధర్మం, ఏ మతం వాళ్ళకి విశ్వాసం. అసలు మతం అంటే ఏందో డెఫినేషన్ మాట్లాడుకోవాలి. ఇందాక అన్నారు చాలా విషయాలు మాట్లాడు. దేశభక్తి గురించి కూడా నాకు కూడా ఒక నిర్వచనం ఉంది. దేశభక్తి అంటే ఏందో తెలియదు. నిన్న మీరు అన్నట్టుగా ఒక స్వామీజీ మేము సన్నాసులు అంటున్నాడు. ఆయన స్వామీజీ అయ్యాడు, ఏం చేద్దాం? సన్యాసికి సన్నాసికి తేడా తెలియని ఆయన స్వామీజీ ఉన్నాడు. ఇంకేం చెప్తాం? మేము సన్నాసులం, మమ్మల్ని గుళ్ళో పనిట్లేదు అంటున్నాడు అక్కడ. కాబట్టి ఇప్పుడు అన్నీ చర్చించుకోవాలి. ఫస్ట్ ఋషి సంస్కృతి, అసలు ఋషులు ఈ సనాతన ధర్మాన్ని మన గొప్పతనం చెప్పుకోవాలి. అందుకనే స్వామివారు చెప్పారు, స్వీయ ఆదరణ సర్వాదరణ. చిన్నజీయ స్వామి గారు చాలా బాగా నచ్చింది నాకు. స్వీయ ఆరాధన, స్వీయ ఆదరణ లేకపోతే స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. కాబట్టి తనను తాను తన యొక్క మతాన్ని తన యొక్క ధర్మాన్ని గౌరవించుకోవాలి, పక్కవాడిది కూడా అనేది కాన్సెప్ట్, దాని అర్థం చాలా బాగుంది. మరి మన సనాతన ధర్మం గురించి 4 ముక్కలు చెప్పుకుందాం. మన ఋషులు సనాతన ధర్మంలో 3 ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎన్ని అందించారండి మనకి. ఈ సాంప్రదాయం సంస్కృతి మొత్తాన్ని అందించటంలో 3 ప్రయోజనాలు. 1 భౌతిక స్థూల ప్రయోజనము, 2 సూక్ష్మ ప్రయోజనము, 3వది బ్రహ్మ విద్య అంటే రహస్యం. మొట్టమొదటిది ఇప్పుడు ఇందాక ఫస్ట్ ప్రజ్వలన చేసాం. సనాతన ధర్మంలో ఏది చేయాలన్నా దీపం వెలిగిస్తాం. దాని వెనకున్నటువంటి రహస్యం ఏంటంటే, మొట్టమొదటిది ఆ దీపం యొక్క దీపాన్ని వెలిగించటంలో మొట్టమొదటి ప్రయోజనం ఋషులు పెట్టింది ఏమిటంటే స్థూల ప్రయోజనం, అంటే శారీరక ప్రయోజనం. అంటే ఆ దీపం కనుక ఎక్కడైతే వెలుగుతూ ఉంటుందో, ఇది సైన్స్. అందుకని నిత్యాగ్నిహోత్రం గురించి కూడా చెప్పాలి, గోవుల గురించి కూడా ఇప్పుడు రావాలి టాపిక్. మీరు 1985 భోపాల్ గ్యాస్ దుర్ఘటన, విషవాయువు వచ్చి 1000 మంది చచ్చిపోయారు కదా. మానవ జీవిత లక్ష్యం మోక్షమే, మోక్షం పొందుట కొరకు వచ్చాం. అందుకని ప్రతి డైలీ మీరు చూసినట్టయితే ఇక్కడ పూజ ఎవరైనా చేస్తే మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా, పూజ పరమార్థం కూడా అదే. అయితే మనం ఏం చేసాం దానికి? అదే చెప్తున్నాం. జ్ఞానము లేక పూజను ఎందుకు తీసుకొచ్చాం? నాకు ఇది ఇస్తే నువ్వు ఆయన నాకు ఇది ఇస్తాడు అంటే ఎక్కడ తీసుకొచ్చాం? స్వార్థంలోకి తీసుకొచ్చాం. పూజ యొక్క పరమార్థం ఏంటి? మోక్షం. మోక్ష దృష్టితో పూజ చేయాలి. భగవంతునికి పూజ ఏ దృష్టి చేయాలి? అందుకని ఏమన్నాం సంకల్పం చెప్పేటప్పుడు? మమ ఉపాత్త సమస్త దురితక్ష ద్వారా శ్రీ పరమేశ్వరుడు
ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. అంతేగా పూజ యొక్క పరమార్థం ఏంటి? మోక్షం పొందడం. మరి కానీ అలా జరుగుతుందా? ఈరోజు అది అలా జరుగుతుందా? ఆయన ఏం చెబుతున్నాడు? అందుకనే నహి జ్ఞానేన సదృశ్యం అంటాడు భగవద్గీత. జ్ఞానము తప్ప జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. జ్ఞానాతు కైవల్యం అంది శివగీత. జ్ఞానము ద్వారానే కైవల్యం, మోక్షం పొందుతాం, ఇంక వేరే మార్గమే లేదు. కాబట్టి జ్ఞాన దృష్టితో సనాతన ధర్మంలో ఋషులు చెప్పిన విషయాలు జ్ఞాన దృష్టితో చేయకపోవటం వల్ల ఈ దరిద్రం వచ్చింది. ఈ విద్వేషానికి కారణం జ్ఞాన దృష్టితో చూడకపోవటం, ఈ అసమానతలకు కారణం జ్ఞాన దృష్టి లేకపోవటం. ప్రతి పని మానవుడు తెలిసి చేస్తాడు, కానీ ఆధ్యాత్మికము మతం విషయంలో మాత్రం అజ్ఞానంతో చేస్తాడు. ఉదాహరణకి ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నా, ప్రతిరోజు చేస్తున్నారు అందరు. ఆచమ్య అన్నారు. ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఆచమ్య ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ. ఎందుకు? వేదం ఏం చెప్పింది? వేద ప్రమాణం ఏమిటి? ఎందుకు చెప్పింది? ఆ కలశేషు ధావతే పవిత్రే పరిశిష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణవా అపః. అది ప్రాణమవుతున్నది నీరు. నువ్వు తాగే నీరు ప్రాణమైనప్పుడు మనసు ప్రాణములు కలిసి ఉన్నాయి. మనోప్రాణములు ఎప్పుడు కలిసి ఉంటాయి. మనసుతో ఏం కలిసి ఉంది? ప్రాణం కలిసి ఉంది. కాబట్టి ఏమైంది? ఆ చంచలం ఏదైతే ఉన్నదో నీకు, ఆ చంచలం తొలగిపోయి ఎప్పుడైతే కేశవ నారాయణ మాధవనే భగవన్నామంతో తీసుకోవటం వలన పూజకు ఉపక్రమించినప్పుడు నీ మనసు చంచలం లేకుండా ఏకాగ్రతతో భక్తితో శ్రద్ధతో ఆ పని చేయగలుగుతావు అని పెట్టారు. సనాతన ధర్మంలో పెట్టింది ఏది తప్పు కాదు. దాని వెనుకున్న రహస్యం తెలుసుకోవట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను, దీపం గురించి మాట్లాడుకున్నాం. ఒకటేమని చెప్పాం? భౌతిక ప్రయోజనం, స్థూల ప్రయోజనం ఏంటి? శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసం దీపం. దానికి సైన్స్ ఏంటంటే ఎక్కడైతే హీట్ ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా వస్తుంది. అందుకని ఆరోగ్యాది భాస్కరాదిచ్చేత్ అని శాస్త్రం. అందుకని సూర్యుడు కనుక బాగా వెలుతురు ఇంట్లోకి వస్తే లక్షల బ్యాక్టీరియా చచ్చిపోతుంది. అందుకే తూర్పుముఖంగా డోర్ ఉండాలని వాస్తులు చెప్పారు. తద్వారా రోగాలు, వైరస్, బ్యాక్టీరియా చచ్చిపోతుంది. మరి 1985లో భోపాల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ విషవాయువు సోకి ఎంతో వేల మంది చనిపోతే కేవలం 2 ఇళ్లల్లో వాళ్ళు మాత్రం మరణించలేదు. జర్మనీ వాళ్ళు చేశారు దాని మీద రీసెర్చ్, ది హోమా అని వాళ్ళు బుక్ కూడా రాశారు. వాళ్ళు వచ్చి ఎందుకు చనిపోలేదు ఇంట్లో వాళ్ళు అని రీసెర్చ్ చేస్తే వాళ్ళని అడిగారు ఇంట్లోకి వచ్చి. రీసెర్చ్ అంటే ఎలా ఉంటుంది? పరిశోధన మామూలుగా ఉండదు కదా, ఇన్వెస్టిగేషన్ టైప్లో ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే సూర్యోదయము సూర్యాస్తమయాల్లో మేము తప్పనిసరిగా నిత్య అగ్నిహోత్రం చేస్తున్నామని చెప్పారు. దానికి ఏం చేశారు వాళ్ళు? ఆవు పేడతో, దేశీయ ఆవు పేడతో తయారు చేసిన పిడకలను పెట్టుకొని దేశీయ ఆవుతో తయారైనటువంటి ఆవు నెయ్యిని తీసుకొని కొన్ని బియ్యం గింజలు తీసుకొని, వాళ్ళు ఏం వేదాలేం రావు, ఓం సూర్యాయ స్వాహ ఆదిత్యాయ స్వాహ బాస్ అని సూర్యుడికి ఉన్న వివిధ పేర్లు తోటి ఆహుతులు ఇచ్చుకుంటున్నారంట. అంతే. ఇంట్లో అందరు చేస్తున్నారు. అది యజమాని లేకపోతే భార్య లేకపోతే కుమారుడు ఎవరో ఒకరు చేస్తున్నారు. అలాగే సాయం సంధ్య సూర్యాస్తమయ సమయంలో కూడా కరెక్ట్గా వాళ్ళు టైం టు టైం చేస్తున్నారంట. వాళ్ళకి ఇంటర్నెట్లో ఏ పట్టణానికి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారం సూర్యాస్తమయాలు ఒక ఊరు ఉన్నట్టు ఉండవు. కాబట్టి ఆ టయానికి చేస్తున్నారంట. అలా కొన్ని సంవత్సరాలు చేయటం వలన ఒక ఆరాలాగా ఏర్పడింది అక్కడ వాళ్ళ ఇంట్లో. అంటే విషవాయువుని కానీ వైరస్ని కానీ రాకుండా చేసింది. అంత శక్తి ఉంది ఆవు పేడలో. ఆవుని ఆ పిడకల్లోంచి వచ్చే వాయువు కానీ ఆవు నెయ్యితో చేసింది కానీ, తద్వారా వాళ్ళు మరణించలేదని తెలిసి మీరు ఇది విచారించవచ్చు. అట్లా ఎక్కడైతే దీపం ఆవు నెయ్యితో పెట్టి ఉంటున్నామో అక్కడ హీటు వలన బ్యాక్టీరియా ఫామ్ కాకుండా
సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతాము అనేది భౌతికమైనటువంటి ప్రయోజనం. రెండోది సూక్ష్మ ప్రయోజనం, అంటే స్థూలం అనగా శారీరక ప్రయోజనం. రెండోది మనసు పరిధిలో మానసిక ప్రయోజనం. అదేంటయ్యా అంటే, మరి ఇటీవల మొన్న కార్తీక మాసంలో మీ దగ్గర టెంపుల్లో అదే సామూహిక కార్తీక పౌర్ణమి రోజు సామూహిక దీపారాధన జరిగిందా లేదా? దేవాలయాలు, అన్ని దేవాలయాలు జరిగిందా లేదా? ఎందుకని? ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చుగా. అప్పుడు ఏం చేశాము? అందరం కలిసి సంఘం శరణం గచ్చామి. అప్పుడు ఏం చేశాము? సామూహికంగా అందరు వెళ్ళి ఆనందంగా ఒక శివలింగంతో ఒక బొమ్మ గీసి దాని మీద ప్రమిదలు పెట్టుకొని లింగాకారంలో జ్యోతులు వెలిగించాం. చూసి ఏం చేసాం? అందరూ ఆనందాన్ని ఒకళ్ళు షేర్ చేసుకున్నాం. అంటే మానసిక అవి చూసి మీ ఫ్రెండ్స్కి కూడా వాట్సాప్లో పంపి మానసిక ఆనందాన్ని పొందారా లేదా? ఇది సూక్ష్మ ప్రయోజనం. ఇక మూడోది తస్యాహ శిఖాయాం మధ్యే పరమాత్మ, ఆ జ్యోతి స్వరూపంలో నీ హృదయంలోనే పరమాత్మ ఉన్నాడయా తెలుసుకో అని ఈ మూడు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మన సనాతన ఋషులు, వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాం మనం. సనాతన ధర్మం అంటే ఋషులే, ఇంకా కాదని ఎవరైనా చెప్పగలరా? కాబట్టి వారు చెప్పింది ఈ మూడు ఉద్దేశాలతో. అలానే సనాతన ధర్మంలో ఉపనిషత్తులు వేదాంతం యొక్క సారమే ఉపనిషత్తు. 4 మహావాక్యాలు. నేను నా అదృష్టం బాల్యం నుంచి కూడా, నేను జ్యోతిష్యుని కూడా, పంచమంలో గురువు ఉండటం, నవమంలో ఒక 5 గ్రహాలు ఉండటం, మొత్తం నేను నా జీవితం అంతా తపనే. నేను ఎవడిని, ఎందుకు భూమి మీదకి వచ్చాను, ఈ జనన మరణాలు ఏమిటి, నేను ఎక్కడికి వెళ్తాను అని ఆ విచారణలో ఉండగా అద్వైతం, ఆదిశంకరుల వారి అద్వైతం ప్రకరణ గ్రంథాలు తీసుకోవటం, వారి ఇవన్నీ నేను కూర్చొని చదవటం, అలాగే మా గురువు గారు కూడా అద్వైతంలో మహానుభావుడు అచల గురువు దొరకటం, తద్వారా తెలుసుకోవాల్సింది ఏదో అంతిమమైంది తెలుసుకోవటం జరిగిపోయింది. ఇలా తెలుసుకున్నాక కొన్ని విషయాలు ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు ఎంత గొప్పతనం ఉందో మన దాంట్లో, మన సనాతన ధర్మం గురించి ఎంతని చెప్పుకోను. అందుకనే నేను చాలా సభలకు వెళ్ళాను. నంద్యాలలో సమరసత ఫౌండేషన్ అని వాళ్ళు పిలిచారు నన్ను ముఖ్య అతిథిగా. రామకృష్ణ డిగ్రీ కాలేజీలో పెట్టారు సభ, నన్ను ముఖ్య అతిథిగా పిలిస్తే అక్కడ పక్కనంతా అయిపోయింది, నేను ముఖ్య వక్తని. వేరే వాళ్ళంతా పరమతాన్ని దూషణిస్తున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. విషయం ఏంటి? ఇప్పుడు నా తల్లి, నేను ఎప్పుడు చెప్తాను ఎవరికైనా సరే, మన మతం మన తల్లి లాంటిది. నా తల్లి గొప్పతనం ఎంతసేపు అని చెప్పండి, 5 రోజులు చెప్పుకుందాం. వాళ్ళ తల్లి మంచిది కాదని ఎందుకు చెప్పాలి అసలు మనం? వాళ్ళ తల్లి గురించి మనకెందుకు? మతం అంటే విశ్వాసం అన్నాడు ఒకడు. ఇందాక రమణమూర్తి గారు ఏమన్నారు? గణపతి వేదంలో లేడు. మరి అడవిలో చెంచోడు ఒక కట్టి పెట్టుకుంటున్నాడు, దానికి ఒక కళ్ళు పెట్టి, ఒక కట్టికి 2 కళ్ళు పెడతాడు, బొట్టు పెట్టి అమ్మవారు అంటున్నాడు. మరి కాదందామా? వేదం ఒప్పుకోలేదు అంటామా మనం? వాడు అమ్మ కాపాడుతుంది అంటాడు. కాబట్టి మతం అంటే నేను రీసెర్చ్ చేశాను, అసలు మతం అంటే ఏమిటి, దానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. విశ్వాసం అన్నాడు ఒకడు. వాళ్ళ దాని గురించి మనకెందుకు? మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గ్రంథాలు చదవటానికి మనకి టైం చాలదే. యోగ వాసిష్టం 34,000 శ్లోకాలు, దాన్ని బృహత్ వాసిష్టంగా శివరామ దీక్షితుడు షార్ట్కట్ చేశాడు. వారు వశిష్ఠుల వారు రాముల వారికి జరిగిన సంవాదం దాంట్లో అద్భుతంగా చెప్తున్నాడు. అసలు నేను నేర్చుకుంది ఎంత హైలైట్ ఉందంటే, సూక్ష్మమైన జ్ఞానం ఉంది దాంట్లో. ఆయన అంటాడు ఒక చిన్న విషయం అక్కడ, రామా, ఈ శరీరంలో ఆత్మ జీవుడు గురించి చెప్తాడండి. ఒక ఉదాహరణ వశిష్ఠుల వారు అద్భుతమైన ఉపమానం చెప్పాడండి. వశిష్ఠుల వారు ఏం చెప్పారంటే, రామా, ఒక చెట్టు దగ్గర తీసుకెళ్ళాడు. దీన్ని ఏమంటావు అన్నాడు. కొమ్మ అన్నాడు. 2 కొమ్మలు రుద్దుకున్నప్పుడు అగ్ని బయటకు వచ్చింది కదా, మరి ఇప్పుడు దీన్ని అగ్ని అంటావా, తగలబడింది కదా, దీన్ని కొమ్మ అంటావా, అగ్ని అంటావా అన్నాడు. ఈ 2 ఒకటేనా అని కూడా అడిగాడు.
అప్పుడు చెప్తాడు వశిష్ఠుల వారు, అగ్ని తత్వం వేరు. అగ్ని తగలబెట్టడం దాని ధర్మం, తగలబడటం కొమ్మ ధర్మం. కానీ తగలబెట్టగలిగే అగ్ని అంతర్లీనముగా కొమ్మలో ఉన్నది. అట్లానే ఈ ఇంద్రియములు 24 ఇంద్రియములు, సాంఖ్యం కపిల మహర్షి మహానుభావుడు, సాంఖ్యం తెలిస్తేనే సంఖ్యలు దిగుతాయి. ఈ వ్యవహారం అంతా ఇంద్రియ వ్యవహారం అని అప్పుడు తేలిపోద్ది. ఆ చైతన్యానికి ఏమీ లేదుగా. ఆ 25 జ్ఞాతకేమన్నా ఉన్నదా? వాడికి ఏమీ లేదు. కాబట్టి అక్కడ చెప్తాడు అంతర్లీనముగా ఆత్మ అనేది ఈ దేహంలో ఉన్నది అని ఉపమానంగా చెప్తాడు. ఈ కొమ్మలో ఉన్న అగ్నిని ఇంటర్నల్గా ఎట్టుందో అట్లా చెప్పాడు. ఈ రెండు కలిసి ఉన్నాయా అది. కానీ కలిసి ఉన్నప్పటికీ జీవుడు వేరు, ఆత్మ వేరు అనే విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్పాడండి యోగ వాసిష్టం. ఇన్ని గ్రంథాలు మనకుంటే వీటిలో విషయాలు తెలుసుకొని జ్ఞానాన్ని బోధించాల్సినటువంటి వీళ్ళు విద్వేషాగ్నిని రగులుస్తున్నారు. చెప్పాను కదా ఇందాక మీకు, ఇటీవల ఎక్కువైపోయింది. ఇటీవల ఒక అజ్ఞానంతో ఉన్న ఒక స్వామీజీ మతం గురించి విద్వేషం రగులుస్తుంటే హీరో అయిపోయాడు. ఆయన్ని తీసుకెళ్లి సభల్లో ముఖ్య అతిథిగా కూర్చోబెడుతున్నాడు. ఇంకొక ఆయన ఉండాడు మాట్లాడితే పరమత దోషణేగా ఆయన హీరో అయిపోయాడు. ఎందుకండి ఇది? వాడు దోషణకు దిగడా? పరమతం వాడు దోషణ అంటే శాంతి. అసలు మతం యొక్క లక్ష్యం ఏమిటి? శాంతిని బోధించడం. మతం యొక్క లక్ష్యం ఏమిటి? శాంతి. మరి శాంతి ఎక్కడ ఉంటుందండి? ఎవరికైనా శాంతి ఉందా ఇప్పుడు? కాబట్టి పరమతం గురించి ఎప్పుడు కూడా మనం మాట్లాడొద్దు. మన మతం గురించి, మన ధర్మం, అసలు మతం అనే మాట నాకు ఒప్పుకోను నేను. సనాతన ధర్మం, ఋషి సంస్కృతి అనేది నేను ఎక్కువ నమ్ముతూ ఉంటాను. సరే, దాని మీద కూడా మరి స్వామివారు కూడా ఒకసారి నేను విన్నాను యూట్యూబ్లో, కాఫీర్ లేదు అంటారయా, హిందూ అనే శబ్దం కూడా లేదని చిన్నజీయర్ స్వామి గారు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. అందుకని నేను దాని జోలికి పోలే. నేను సనాతన ధర్మం, ఋషి సంస్కృతి అని చెప్తుంటాను అందరికీ. అలా సరే, ఈరోజు విషయాలలోకి వద్దాం. మొట్టమొదటిది అసమానత్వం గురించి మాట్లాడుకుందాం. మరి సనాతన ధర్మంలో ఉపనిషత్తులు కానీ ఇది మనకు భగవద్గీతను చెప్తాడు. ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని చెప్పాడు. బ్రహ్మ విద్యది. ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతలో ఎక్కడా కూడా ఈ అసమానతల గురించి చెప్పలే. నువ్వు ఆత్మస్వరూపుడు అని చెప్పాడు. మమాత్మ సర్వభూత, ఎన్ని చోట్ల చెప్పాడు ఆయన. అందుకని ఏషా బ్రాహ్మి స్థితి బ్రహ్మ నిర్వాణం ఉచిత అన్నాడు. అసలు నా దగ్గరికే వచ్చేస్తాడు అన్నాడు. కానీ సనాతన ధర్మంలో లేని కొన్ని దరిద్రాలు సమాజంలో బాగా పాతుకుపోయి, ఇక మతం గురించి కూడా మాట్లాడుతున్నా. మతం మార్పిడి కూడా. మతం మార్పిడికి ఎవరినో దూషించడం బంద్ చేయాలి మనం. మనలో లోపాలని మన పెద్దలు చెప్పినప్పుడు సరిదిద్దుకోవాలి. కానీ ఏం చేస్తున్నారు ఇప్పుడు? నాలాంటి వాడేమని చెప్తే నా మీద తిరగబడుతున్నాం. అర్థమైందండి? తండ్రి ఏం చెప్పాడు కుమారుడికి? నువ్వు తప్పు చేస్తున్నావు బేటా అన్నాడు. కుమారుడు ఏం చేయాలి? తండ్రి చెప్పిందని సరిదిద్దుకుంటే జీవితంలో గొప్పవాడు అవుతాడు. మన ధర్మం కూడా అంతే. ఎవరైనా లోపాలు ఉన్నాయి సరి చేసుకోమని చెప్పినప్పుడు వాటిని సరి చేసుకుంటానే ప్రయత్నించాలి. కానీ తిరిగి ఎదురుదాడి చేసి వాడిని అవసరమైతే ఒక తీవ్రవాదిగానో ఇంకేదో ద్రోహిగానో దేశద్రోహినో పేర్లు పెట్టి ఇదేంటంటే నాకేం అర్థం కాదు. ఒక ఉదాహరణ ఇప్పుడే చెప్పాం. అందరిలో యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇది చండీ పారాయణంలోది, మార్కండేయ పురాణంలోది ఇది. మరి దీనికి అర్థం ఏమిటి? అందరిలో అమ్మ ఉన్నది. మరి ఇక మాట్లాడుకుందాం ఈ విషయాలన్నీ. భర్త చనిపోతే వైదవ్యం పొందితే ఒక పాపం 25 ఏళ్ల పిల్ల, మరి ఆమె ఎదురొస్తే ఏమన్నారు? దీన్ని అసమానతనకు ఏమని అంటారు అంటే, ఆమెను ఒక మనసును గాయపరిచే హక్కు ఎవరికిచ్చాడు నీకు? ఒక మానసిక వ్యధను కల్పించే హక్కు ఎవరిచ్చారు నీకు? మతం పేరుతో ఎలాగేది వచ్చింది. అలాగే
సంతానం లేకపోతే గొడ్రాలా? పొద్దున్నే ఎదురొచ్చింది గొడ్రాలని మొహం మీద తిడతావా? ఇది చెప్పిందా సనాతన ధర్మంలో? ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తారా ఇటువంటివి చెప్పిందని? మరి ఎందుకు ఇప్పుడు ఇది గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి వేళ్ళులాగా మరి ఎందుకని పాతుకుపోయింది? వేర్లు మర్రి ఊడల్లాగా పెద్ద పెద్ద వేరులాగా పాతుకుపోయిందే. మరి ఇలాంటి అవమానం మధ్య నీ మతంలో ఉండాలా? మనందరం హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఇటువంటి అనైతిక సంఘ విద్రోహం ఇటువంటి వాటిని నిర్మూలించాల్సిన మనము ఏమండి? భర్త ఆమె ప్రమేయం ఏమైనా ఉన్నదా? భర్త పోయాడని కుమిలి ఏడుస్తుంటే విధవరాలు పొద్దున్నే దరిద్రపు మొహమ్మద్ నాకు ఎదురుకొచ్చిందంటావా? మనసును గాయపరుస్తావా? ఇందాక వారు అన్నట్టు బొట్టు పెట్టుకోవటమే సింబలా? అంటే ఆ మొహాన్ని బొట్టు లేదు కాబట్టి ఆమె నీచురాలా? ఎదురొస్తే నీకు అశుభమా? ఇదా చెప్పింది సనాతన ధర్మం? చెప్పిందా ఎక్కడన్నా? మరి జరుగుతుంది ఏంది? ఇది ఎవరు సృష్టించారు? ఇలాంటి మరి మహానుభావులు కూడా వీటిని వ్యతిరేకించారు. మరి ఈ రోజు కూడా మీకు చెప్తాను, నమ్మరు. కొన్ని ఒక విషయం చెబుతాను, ప్రాక్టికల్గా నా అనుభవం ఇది. అందుకని నేను ఉపనిషత్తులు కానీ వేదముల సారము కానీ ఏదైనా కానీ నా అనుభవంతో చెప్తున్నా, పుస్తకాల్లో చెప్పట్లే. అది కావాలి. ఒక ఊరిలో ఒక వివాహానికి వెళ్ళాను నేను. వాళ్ళు ఎస్సీలు. సరే, దాంట్లో 2 ఉన్నాయి. వాళ్ళు ఎవరు నాకు అనవసరం. వాళ్ళు నా సనాతన ధర్మాన్ని నమ్ముకొని ఉన్నారు. పిలిచారు, వెళ్ళి చక్కగా చేయించాను. వాళ్ళు అన్నారు, స్వామి ఎవరు ఇంతసేపు కూర్చొని ఇంత ప్రేమతో చేయించరు అని. వాళ్ళు ఏం చేశారంటే మన ఎస్సీ దీనిలో ఉన్న మన హిందూ దేవతలు నమ్ముకుని మన మార్గంలో ఉన్నవాళ్ళు, ఇంకెళ్ళలేదు నయం పాపం వాళ్ళు. సరే, వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రేమతోటి అక్కడ వాళ్ళ కమ్యూనిటీలో ఎక్కడ జరిగినా నన్నే తీసుకెళ్ళటం మొదలుపెట్టారు. ప్రేమతో చేస్తున్నాడు, ఓపికతోటి వాళ్ళని ఎటువంటి భేదభావం లేకుండా చేసిన నేను ప్రేమతో దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే నా మతాన్ని కాపాడేవాడిగా నేను ఒకడిని ఉండాలని చెప్పి అని చేయటం వల్ల వాళ్ళు చాలా ఆనందంగా ఉంది. అయితే ఒకరోజు వాళ్ళ ఇంట్లో నేను నీళ్ళు అడిగాను, మంచినీళ్ళు ఇవ్వండి. స్వామి మీరు తాగకూడదు అన్నారు. ఎందుకు రా అన్న? మీరు అయ్యగారు మా ఇంట్లో. అదేంటి? సరే, ఇది ఇలా ఉంటే ఆ రోజు ఒక సంఘటన నా మనసును కలిచివేసి, వాళ్ళు భోజనాలు పెడుతున్నారు పెళ్ళికి, వివాహం సందర్భంగా. చాలా బాధ. సరే, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు మాత్రం ఒకచోట తినాలండి. ఇక మిగతా ఊరిలో ఉన్న కమ్యూనిటీ ముదిరాజునో ఇంకొక గొల్ల సంథింగ్ మిగతా వాళ్ళందరికీ స్కూల్లో పెట్టారండి. ఏమిటయ్యా ఎందుకు పెట్టారన్న? మేము అక్కడికి రాకూడదు, వాళ్ళ భోజనం మేము తినకూడదు. ఇది అసమానత అండి. ఇలాంటి విద్వేష అసమానతలు ఉన్నటువంటి మన ధర్మం మత మార్పిడి జరగకుండా ఎలా ఉంటుందో మీరు చెప్పండి. ఆ మహాత్ములు, ఆ పెద్దవాళ్ళు అన్ని అవమానాలు భరించి కూడా ధర్మాన్ని వదిలిపెట్టలేదండి. కానీ నేటి యువత ఆవేశంతో ఉంటున్నారు. వాళ్ళకి మానసికంగా అవమానం జరిగితే, ఆత్మాభిమానం దెబ్బతింటే వాళ్ళు ఆ మతంలో ఉండాల్సిన పని లేదని చెప్పి వాళ్ళ మతం మారి వెళ్ళిపోతున్నారు. దీనికి, ఈ దరిద్రానికి, ఈ మత మార్పిడికి కారకులు ఎవరు ఒక్కసారి ఆలోచించండి. విద్వేషంతో ఇంకో మతాన్ని దూషించే కంటే మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తుక్కుందాము, అవి సరి చేసుకుందాము. సరి చేసినట్లయితే ఏ ఒక్కరు కూడా పక్క మతానికి వెళ్ళరు. కాబట్టి వచ్చిన దగ్గర నుంచి పక్క మతాన్ని నిందించడం ఆపేద్దాము. ఇటీవల ప్రేమతో చేద్దాము. ఉదాహరణకి అటువంటి కార్యక్రమం మేము చేసినాము. శివస్వామి గారు మహానుభావుడు, శ్రీశైలంలో చెంచుల గూడెలు ఉంటాయి. మీకు ఎవరికి తెలియదు అసలు. ఎప్పుడైనా గూడెంకి వెళ్ళారా హిందువులు? ఒక చెంచు గూడెంకి వెళ్ళి వాళ్ళతో సహబంక్తి భోజనం చేసి, ఒక కళ్యాణం చేసి వాళ్ళతో కూర్చొని మనందరం సమానమే అనే సమానత్వాన్ని చూపించావా? మనం వాళ్ళతో ప్రేమతో ఉన్నావా? ఇది బోధించావా? వాళ్లకు ఓపికతో బోధించావా?
ఎవరు ఇప్పుడు ఎన్నిటికి కారణం? మరి మనం చేసాం ఆ పని. మన ఆశ్రమం తరపున నెలకొకసారి చెంచు గూడెల్లోకి వెళ్ళి అక్కడ కళ్యాణం చేసి, ఏదో కళ్యాణం, సహపంక్తి భోజనం కూర్చొని అందరం భోజనం వాళ్ళతో కలిసి మన ధర్మం యొక్క విశిష్టత గొప్పతనం గురించి చెప్పి వస్తాం. ఇట్లా ఇంకా మహాత్ములు, ఇంకోటి మీకు తెలుసో లేదో, ఇలాంటి మహాత్ముడో లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు మా ఇంటికి వస్తే కాళ్ళు గడుగుదాము, అప్పగారు వచ్చిండు అని సంతోషపడేవాళ్ళు ఉన్నారు. వెళ్ళినారా మనము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినామా? ఒకరోజు ఒక కాలనీలోకి వెళ్ళి, రేపు మీ ఇంటికి మన స్వామీజీ గారు వస్తున్నారు వాళ్ళు అంటే, మా అప్పగారు మా ఇంటికి వస్తున్నాడు, మన తెలంగాణలో మా అప్పగారు వస్తున్నాడని ఎంత ఖుషి అయిపోతారు. పోయినామా? ఎంతమంది పోయినాము? వాళ్ళని ప్రేమతో, ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? ప్రేమతో పట్టుకొచ్చారు వీళ్ళిద్దరు నన్ను. కాబట్టి ఈ మార్పు రావాలి, ఈ మార్పు రావాలి ప్రతి దాంట్లో. సమానత్వం అనేది, ఈ విద్వేషాన్ని ఎందుకు వస్తుంది? ఈ విషయం ప్రతి మతం, మా సదాశివపేటలో సర్వమత సమ్మేళనం జరిగేదండి, నేను కూడా వెళ్ళాను దానికి. దాంట్లో ముస్లిం ఆయన ఉండేవాడు, క్రిస్టియన్ ఆయన ఉండేవాడు, పాండప్ప గారని మా పెద్ద ఆయన లేరు ఇప్పుడు, వాళ్ళు ముగ్గురు కూర్చునేవాడు. కూర్చొని మనందరము ఎవరి దాన్ని వారు గౌరవించుకోవాలి, పక్క వాళ్ళని కూడా గౌరవించుకోవాలి, పక్క మతాన్ని అని కొనసాగించాం. ఇటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరగాలి, అందరం ప్రేమ భావంతో ఉండాలి. మా తాతగారు చెప్పేవాడు ఒకప్పుడు చిన్నప్పుడు, ఇరుగు పొరుగు గనక ద్వేష భావంతో ఉంటే ఆ ఇంట్లో నువ్వు శాంతి పొందలేవు బేటా అనేవాడు. కాబట్టి ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా పొరుగు వారు మంచివారి దగ్గరికి పోతే 10,000 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కోమని చెప్పాడు. అట్లానే మన తోటి నా సంఘటనలో ఒక జీవితంలో జరిగినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను ఎట్లా విద్వేషం పెట్టుకోవాలి నేను మతం మీద, మతం పేరుతోటి? ఒక రఫీ అని విజయనగర కాలనీలో ఉన్నప్పుడు మా ఒకళ్ళు తెలిసిన వాళ్ళ బంధువులు చనిపోతే కరోనా టైంలో మరి అంబులెన్స్ ఫోన్ చేస్తే ఎంతో అడిగారు. అతనికి ఫోన్ చేసి ఏం చేయాలో తెలియలేదు, దిక్కుదోయిలా. ఫోన్ చేస్తే వెంటనే ప్రేమతో, ఆయన ఎప్పుడో కారు బాడికి వచ్చాడు నాకు, సరే వెంటనే వచ్చేసాడు స్వామీజీ అని. ఆమె చనిపోయిన ఆమెను కూడా పట్టుకొచ్చాడు కింద. ఆమెకు 4 కూతుళ్ళు పట్టుకొచ్చి కారులో పెట్టి వాళ్ళ ఊరు తీసుకెళ్ళి వికారాబాద్ దగ్గర అక్కడ పొనుకోబెట్టి ఎంత ఇవ్వాలని అడిగితే, స్వామి మీ ఇష్టం వచ్చినంత. ఇది మానవత్వం అంటే. ఇక అసలు మతం ఎందుకు అనేదాని చర్చ జరగాలి. మతాన్ని ఎందుకు పెట్టారు పెద్దలు? మతము ఎందుకు, మతం యొక్క ఉద్దేశం ఒక్కసారి చెప్తారా మీరు? నేను తెలుసుకుంది ఏంటంటే, మతం స్థాపన ఎందుకు వచ్చిందంటే మానవుడి నుంచి దైవత్వానికి తీసుకెళ్ళటానికి మతాన్ని పెట్టి. తమో గుణము, రజోగుణము, సత్వగుణమని 3 గుణములు. సత్వగుణంలో ఉండేవారు దేవతలు, దైవాసుర సంపద్వి విభాగ యోగం 16వ అధ్యాయం. మనం రాక్షసులమో దేవతలమో తెలిపోతుంది భగవద్గీత చదివితే, 16వ అధ్యాయం చదివితే. కాబట్టి రజోగుణంలో జీవించేవాడిని మానవుడు అన్నారు, తమో గుణంలో జీవిస్తే వాడిని రాక్షసుడు అన్నారు. రాక్షసులు అంటే వేరేగా లేరండి, రాక్షసులు ఎక్కడ లేరు. అందుకే ఓషో అంటాడు, ఇన్నర్లోనే ఉన్నాడు రాక్షసుడు, ఇన్నర్లోనే దేవుడు ఉన్నాడు అంటాడు. కాబట్టి ఇక్కడేమైంది, రజోగుణములో ఉన్న మానవ లక్షణాల నుంచి దైవత్వం వైపు తీసుకెళ్ళటానికి పెట్టిన ఉద్దేశం మతం. అది మతం యొక్క ఉద్దేశం. కానీ నేడేమైందంటే దైవత్వం దేవుడు ఎరుగు, రాక్షసత్వంలో వెళ్ళాము. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టుకొని యుద్ధాలు చేసుకొని సర్వనాశనం అయిపోయే కాడికి వచ్చేసి. ఇది ఆ మతం యొక్క ఉద్దేశము. ఇందుకు పెట్టాము ఆ మతము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలి, ఈ విద్వేషాన్ని ఆపాలి. ఇది ప్రతి మతంలో జరగాలి, కేవలం హిందూ మతం గురించే కాదు. ఇవాళ నేను బైబిల్లో కొన్ని చదివాను. ఇప్పుడు ఏం చెప్పాం, మన వేదంలో తస్యాహ శిఖాయా మధ్య అని చెప్పాం. దాంట్లో ఏం చెప్పుంది, దేవుని రాజ్యము నీ హృదయమునందున్నది బైబిల్. మరి ఇప్పుడు 2 ఒకటి కాదా? దేవుని రాజ్యము, ఇది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి, బైబిల్లో ఉంది నాకు తెలిసిన వాళ్ళు. మరి అయిపోయా,
మరి ఇంక తెలియందేమిటిదయా? ఇంక ఏడ ఫరక్కేమున్నది? ఇంకా బైబిల్ అంటాడు, సోదరుడా, ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూచిన ఎడల ఆమెను నీ హృదయమునింద రమించినట్లుగా అన్నాడు. మనమేమన్నాం? యా దేవి సర్వభూతే. ఈ కట్టు బొట్టు ఏర్పాట్లు ఎందుకు పెట్టాం? ఆ స్త్రీ గనక ఒక పెద్ద బొట్టు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని, మెడలో మంగళసూత్రం వేసుకొని, మెట్టెలు పెట్టుకొని, పసుపు రాసుకుంటే అమ్మవారిలాగా దర్శనమిస్తుంది. చూడంగానే అమ్మవారిని దండం పెట్టావు. అందుకని దైవత్వం, దివ్యత్వం నీలో కనపడాలని పెట్టింది సనాతన సంస్కృతి. అలానే ఇక్కడ పెడితే బైబిల్లో ఏం చెప్పిందంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన ఎడల ఆమెను నీ హృదయమునందే రమించినట్లుగా సోదరుడా అన్నాడు. అంటే ఏంటి? మోహంతో కూడా చూడొద్దు అన్నాడు. అంటే నీ పవిత్రంగా ఉండాలి మనసు అని చెప్పాడు. మరి ఇంకేం తప్పు చెప్పారని మనం ఈ ద్వేషం విద్వేషాలు పెంచుకుంటున్నాం? కాబట్టి ఎవరికి వాళ్ళు ఆ మతంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోకుండా పరమతం మీద విద్వేషాలు రెచ్చగొట్టుకొని ఇవాళ వాళ్లే హీరోలు అయిపోయి ఈ స్థితికి దిగజార్చుకొని, ఓషో లాంటి వాడు అన్నాడు చివరికి మతాధికారులు మతాలు నాశనం అయిపోతే ప్రశాంతంగా ఉంటారని కాడకి మనం తీసుకొస్తున్నామంటే, ఇంత గొప్ప ఉద్దేశంతో ఋషులు తీసుకొచ్చిన సంస్కృతి సంప్రదాయాన్ని మనం ఎక్కడదా తీసుకెళ్తున్నాం? అటువంటి వాళ్ళని ఇప్పుడు మనం సమర్థించాల్సి వచ్చింది కాడకొచ్చి. కాబట్టి దయచేసి జ్ఞాన దృష్టితోటి, అందుకని ఈ రోజు నుంచి ఏం చేయాలంటే సనాతన ధర్మాన్ని ప్రతిదీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను జ్ఞాన దృష్టితో చూడటం మొదలుపెట్టాలి. నహి జ్ఞానేన, జ్ఞానంతో సమానమైంది కూడా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ ఉంటాడు. జ్ఞానాత కైవల్యం, జ్ఞానం తప్ప ఇంకో వేరే మార్గం లేదు. ఆ దృష్టి లేదు ఇప్పుడు, ఆ దృష్టే లేదు. ఇక మరి మహానుభావుడైనటువంటి ఆదిశంకరులకి కాశీలో ఒక తాగి ఊగులాడుతున్నాయని వచ్చాడు శివుడు. చండాలుడా పక్కపోనాడు. ఇక అప్పుడు మనీషా పంచకం అని చెప్పప్పుడు అద్భుతమైనటువంటి దాంట్లో ఒక శ్లోకం చెప్తాడు ఆయన. మరి ఇవన్నీ ఏమైపోయినాయి, నాకు ఎందుకు ఇట్లా అవుతున్నది అని నా అందుబట్టకొచ్చింది. మరి ఆయన మహానుభావుడు స్థాపించిన చాతుర్ ఆమ్నాయ పీఠాలు ఎందుకు అయిపోయినాయి మరి ఇట్లా? దాంట్లో ఒకటి ఆయన వినిపిస్తారు. ఆయన ఏమన్నాడు, ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. ఇది 5వ శ్లోకం మనీషా పంచకంలో. జాగ్రత్త స్వప్న సుషుప్తు. ఎందుకులే మీకు శ్లోకాలు దాని భావం వినిపిస్తా. జాగ్రత్త, రైట్ రైట్, అంటే మీకు ఆలస్యం అవుతుంది అని. రైట్ రైట్, ఓకే ఓకే. కాబట్టి ఈయన మనీషా పంచకం అని చెప్పి, పంచకం అనగా 5 శ్లోకాలు. ఎప్పుడైతే ఆ చండాలుడు పక్కకు అన్నప్పుడు ఆయనకి జ్ఞానోదయమై ఆయనలో ఉన్న కొంత ఏదో అది కూడా తొలగిపోయి అప్పుడు కన్నీటితో రాసిందే మనీషా పంచకం. మనీషా అనగా నిశ్చయం, నా నిశ్చయమయా అని చెప్పడం దాని అర్థం. అది ఆయన ఏమంటాడంటే, జాగ్రత్త స్వప్న సుషిప్షు స్ఫుటత్తరాయ సంవృద్ధుంబ్రతే యా బ్రహ్మాది పిపీలి కాంత తను గప్రోత జగత్ సాక్షిణి శైవాహం నచ దృశ్య వస్థితి దృఢ ప్రజ్ఞాపియస్థాస్తి చండాలోస్తు సతు ద్విజోస్తు గురు రిత్యేష మనీషా మమాన్. అంటే అర్థమేందో చూడండి, తినాలిది. ఇటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటటువంటి 3 అవస్థలకు, ఈ 3 అవస్థల యందు కూడా ఏ చైతన్యం అత్యంత స్ఫుటముగా ప్రకాశించుచున్నదో, ఏది ఆ బ్రహ్మ పిపీలిక పర్యంతము దేశముల సాక్షి అయి నెలకొని ఉన్నదో, నేను అంటే ఈ నేను కాదు, ఆ నేను, ఆ చైతన్య స్వరూపమును నేను, జడ దృశ్యమును కాను, జడము కాదు కనబడే దృశ్యమును కాను అను దృఢ జ్ఞానం ఎవడికి కలదో అతడు చండాలుడే అగుగాక ద్విజుడే అగుగాక అతడు నాకు గురువు. ఇది నా మనీషా అనగా నిశ్చయము. కాబట్టి మరి ఇంకా ఆయన ఏమన్నాడంటే, గురువుగారు ఆచార్యుల వారు ఏమన్నాడు, అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధి వ్యాధి వినాశయేత్ అన్నాడు. అహం బ్రహ్మాస్మి అనే మంత్రం కనుక అర్థమైతే వీడి బుద్ధిలో ఉన్నటువంటి వ్యాధి తొలగిపోతున్నాడు. ఏది? విద్వేషం అనేటటువంటి వ్యాధి, అసమానత అనేటటువంటి వ్యాధి
తొలగిపోద్ది అన్నాడు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ ఎన్నో మనం చర్చించుకోవాల్సి ఉన్నది. ఇక సరే, అసలైన విషయం చాలా ఉన్నాయి మనకు. రమణ మహర్షి గారు చెప్పే మానవుడికి దుఃఖం ఎందుకు వస్తుంది, అది చర్చ ఈరోజు. మానవుడికి దుఃఖం ఎందుకు వస్తుంది? ఇంకా అసలైంది దీన్ని బుద్ధుడు చెప్పాడు. అంబేద్కర్ రాసిన ఒక గ్రంథం చదివాను నేను. ఏది? బౌద్ధ అని తెలుగులో దాన్ని నేను బౌద్ధ ధర్మం. ఎస్, కరెక్ట్. అద్భుతమైన గ్రంథం అండి అది, అద్భుతమైన గ్రంథం అంబేద్కర్ రాశాడు. దాని తెలుగులో ఎక్కడో నేను ఒక 3 లక్షల రూపాయలు పెట్టి బుక్స్ కొనుక్కున్నా. మొత్తం ఒక ప్లాట్ వచ్చేది దగ్గర, 3 కాదు ఇంక పెంచే ఉంటాయి. నా పుస్తకాలు మొత్తం అమ్మితే ఒక ప్లాట్ వస్తుంది. బౌద్ధం కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ ద బుక్. దాంట్లో అసలు బుద్ధుడు ఇంటిలో నుండి తన భార్య ఏదైతే ప్రపంచం అంతా కోరుకుంటుందో, మహానుభావుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. వైరాగ్యం అంటే అది. అందమైన భార్య, కుమారుడు, రాజ్యము, అందమైన భార్య, కుమారుడు, సుఖములు, సంపదలు అన్నీ ఉన్నాయండి. ఇంకేమీ తక్కువ లేదు. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి యొక్క తపన ఆటి కోసమే. ప్రతి మానవుడి యొక్క తపన వేటి కోసం? వీటికి. కానీ వాటిని త్యజించి ఆయన దీక్ష చేయడానికి వెళ్ళాడు బుద్ధుడు. ఏం చేశాడు? అక్కడ ఆయనకి జ్ఞానోదయమైంది. బుద్ధ ఎక్కడికి వెళ్ళాడు? ఏ వృక్షం అది? బోధి వృక్షం కింద ఆయనకి జ్ఞానోదయమైంది. ఎందుకు వెళ్ళాడు? ఏమైంది? ఇది కావాలి. ఆయన వెళ్ళింది ఎందుకంటే దుఃఖం ఎందుకు వస్తుంది మానవుడికి అని తెలుసుకోవాలన్నాడు. ఆయన చాలా రోజులు ఆయన్ని రాజ్యం బయటికి రానివ్వలేదు. పబ్లిక్ తోటి కూడా రిలేషన్ లేకుండా చేశాడు. జ్యోతిష్యులు చెప్పారు పుట్టిన వెంటనే, ఇతడు ఘోరమైన సన్యాసి అయిపోతాడయా అంటే ఎట్లవుతాడు చూద్దామని పాపం ఎర్రవేసి చాలా ఉంది ఆయన గురించి. అప్పుడు ఒక శవం వెళ్తుంటే అప్పుడు రియలైజ్ అయ్యాడు అనమాట. ఏంటి ఈ దుఃఖం? అందరూ ఏడుస్తున్నాడు. ఎందుకు వచ్చింది దుఃఖం? అసలు దుఃఖం అంటే ఏందన్నాడు. కాబట్టి దుఃఖానికి కారణం తెలుసుకోవడానికి నేను వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు చెప్పాడు బుద్ధుడు, ఎవరైనా చెప్తారా దుఃఖానికి కారణం? అజ్ఞానం స్వామీజీ గారు చెప్పారు. ఇంకా కర్మే లేదు అసలు. మనం ఆత్మస్వరూపులం, కర్మ ఎవడికి ఉంది? అజీవ భావం ఉంటే కర్మ ఉంది, గుర్తుపెట్టుకో. నేను అంటే కర్మ ఉంది. ఇంకా కర్మ గురించి వీడియోతో కూడా చూపిస్తాను నేను చెప్పగలను అంత మీకు చక్కగా. కర్మ అనేది మాట్లాడకూడదు అసలు. కర్మ నీ థాట్ అండి. కర్మ అనే గురించి అంటే నేను ఏంటంటే నిన్న ఒక అతను ఫోన్లో మాట్లాడు, ఏమన్నాడు? అంబానీ గొప్పోడు అన్నాడు. నీ థాట్ అని చెప్పాను. యద్భావం కర్మ అనేది నువ్వు చూస్తున్నటువంటి భావం వల్ల ఉంది. భావాతీతుడు కర్మ గురించి ఎవడన్నా మాట్లాడతాడేమో. అర్థమైందండి? నెగిటివ్ థాట్, పాజిటివ్ థాట్, అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా ప్రపంచంలో? ఆ రెండింటికి అతీతమవు. అప్పుడు చెప్పండి కర్మ గురించి. కర్మల గురించి అవసరం లేదు ఎప్పుడు నువ్వు ఆత్మస్వరూపుగా జీవించితే. అందుకనే రమణ మహర్షి అన్నాడు, అజ్ఞానికి కర్మే అధికారి అన్నాడు. అజ్ఞానంలో దేహం అనే భ్రాంతిలో ఉన్నవాడికి కర్మే అధికారి, పయ్యాడికి సర్వస్య శరణాగతి. షిరిడి సాయిబాబా ఉన్నారు ఇక్కడ. గురు పాదములయందు నేను లేను గురుదేవా, నీ పాదములే ఉన్నవి అని సర్వస్య శరణాగతి పొందినవాడి కర్మ ఉందా? పోని భగవంతుడికి సర్వస్య శరణాగతి పొందు, అప్పుడు కర్మ ఉందా? మరి అంతే. అన్ని వదిలేయి, నన్నే అన్ని నేను చూసుకుంటాను, దాని అర్థం అది. కాబట్టి దుఃఖమునకు కారణమేమిటి అని వెతికాడు. వెళ్ళి దానికోసమే ధ్యానంలో కూర్చున్నాడు. అప్పుడు ఆయన తెలుసుకుంది ఏమిటంటే రాగద్వేషములు అన్నాడు. అంతే. దుఃఖానికి కారణం ఏమిటంట? రాగద్వేషము. ఇప్పుడు చూద్దాము అసలు మన స్వరూపం ఏమిటి అంటే ఉపనిషత్తులు ఏం చెప్పినాయి అంటే ఆనంద స్వరూపుడు. నిన్న ఒకటి విన్నాను మీదే.
అఖండ సచిదానంద పరబ్రహ్మ స్వరూపం మనం, సచ్చిత్ ఆనంద స్వరూపులు మనం. మనందరం ఎవరు? కానీ మరి ఎందుకని ఈ దుఃఖం వచ్చింది? ఇప్పుడు మనసును గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు. మనసు ఎట్ట తయారైందో కూడా చెప్తా సమయం ఉంటే. ఆకాశ పంచీకరణ, వాయు పంచీకరణ జరిగితే మనసు ఏర్పడింది. కాబట్టి ఆ రెండు కలిస్తే మనసు అయింది. సరే, అంటే దానిలో 50 భాగం, వాయువులో 50%, మిగతా 4 అవి అర్ధభాగం అయింది. పంచీకరణ అని ఉందండి, అది ఏర్పడింది. అందుకని దానికి స్పేస్ అని పెట్టాం, స్పీడ్ అని పెట్టాం. ప్రపంచంలో అత్యంత వేగంగా లేదని చెప్పాం, మనసే. కాబట్టి స్పేస్ అని కూడా అన్నాం, విశాలం అని కూడా చెప్తున్నాం. సరే, ఎక్కడున్నాం మనం? టాపిక్ మనస్సు. ఇప్పుడు మనస్సులో రాగము అంటే ఒక వస్తువు పైన ఒక వస్తువుతో సంగత్వం చెందుటయే రాగం. గుర్తుపెట్టుకోండి, సంగత్వము అంటే ఒక వస్తువు మీద మోహం ఉంటే అది రాగం. అప్పుడు అది మనకు దక్కకపోయినా, అది మన నుంచి దూరమైనా దుఃఖం వచ్చింది. ఒకటేంటి రాగం అంటే ఏంటి? ఒక వస్తువు మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ సంగత్వం ఏర్పడితే దాని పేరు రాగం. దాన్ని మోహం కూడా అనొచ్చు. దాని వలన అది దక్కనప్పుడు, అది పోయినప్పుడు దుఃఖం వచ్చిందా లేదా? ఉదాహరణకి సంగత్వం అంటే ఉదాహరణ చెప్తా. అమ్మాయి ఒక 50,000 రూపాయలు పెట్టి పొట్టు చీర కొనుక్కొచ్చుకో. దాంతో బాగా ఈ పొట్టు చీర అంటే ఇష్టము అనేది ఒక రాగం ఏర్పడింది, సంగత్వం. అది కూడా దొంగడు దూబాడు. ఈ కూర్చొని ఇంట్లో భర్తకు భోజనం పెట్టట్లేదు, పిల్లలకి 2 రోజులు పస్తు పెట్టింది, ఈ ఏడుస్తూ కూర్చుంది. ఇది దుఃఖానికి కారణం. రెండోది దానికి వ్యతిరేకమైనది, నచ్చనిది అన్నాడు. రెండోది ఏంటి? వ్యతిరేకమైనది ద్వేషము. ఇక నచ్చలేదనుకో మనకి వచ్చేదేంటి? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక్క ప్రశ్న అడుగుతున్నా. నా మనసులో రాగము లేదు, ద్వేషము లేదు, ఇప్పుడు ఏం మిగిలి ఉన్నది? ఆనందం. ప్రేమ అంటే అర్థం తెలియదు. మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడితే మళ్ళీ 5 రోజులు మాట్లాడుకోవాలి. ప్రేమ అంటే చెప్పండి ఒకళ్ళు. ప్రేమే తెలియదు ఎవరికి. ప్రేమ అంటే ఏమిటి? ప్యూరిటీ. ప్రేమ అంటే నీకు అసలు దాంట్లో ఏం లేదు. అది ఎవరికి తెలియదు, అది వచ్చింది. ఓషో అన్నాడు 99.9% మంది ప్రేమ అంటే తెలియకుండా బతుకుతున్నారు. భార్యాభర్తల మధ్య ఉన్నది మోహం అన్నాడు. మోహం లేకపోతే ఆధారపడటం, అది మోహం అంటే ఆశించటం. అందుకనే కదా పాట పాడింది మొన్న మేము, చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటే దిరా అని పాడాం. ఆలు బిడ్డలు అన్నదమ్ములు అంతయోను మాయరా అని పాట పాడాం. ఎందుకంటే భర్త పోషిస్తున్నాడు కాబట్టి ఆమె ఉన్నది. పోషించినప్పుడు కదా బంగారం అంటదా, అప్పుడు లంగా అంటది. కాబట్టి మోహం ఇదంతా. 2 ఆధారపడటం. 3 రకాల వ్యక్తులు ఉంటారని చెప్పాడు ఓషో. పరస్పర సహకారంతో ఉండటమే నిజమైన ప్రేమ అన్నాడు. అందుకని అది ప్రేమలు ఎట్టుందంటే ఆ వస్తువు ఉన్నా ఓకే, ఆ వస్తువు లేకపోయినా అది నిజమైన ప్రేమ. కాబట్టి స్థితప్రజ్ఞుడు సాక్షి, అది భగవంతుడికి ఉంది. అది ఆ ప్రేమ డివైన్ లవ్ అంటారు దాన్ని. అక్కడ ఏమి దాంట్లో ప్యూరిటీ. ప్రేమే బట్ ప్యూరిటీ. అసలు ప్రేమ గురించి తెలియదు ఎవడికి. స్వామి అన్నట్టు దేశభక్తి అని తెలీదు. దేశభక్తి అంటే ఏమైపోయింది ఇటీవల? దేశభక్తి ఒక జెండా తీసుకుని తిరుగుతున్నాడు, పోతాడు ర్యాలీలో పెట్టడం దేశభక్తులు. అదే చెప్పింది శాస్త్రం, అది చెప్పిందా? తత్శాస్త్రం ప్రమాణం, శాస్త్ర ప్రమాణంగా మాట్లాడాలి. దేశభక్తి అనగానేమి చెప్పండి? జెండాలు 10 పెట్టుకొని ర్యాలీ తీస్తే దేశభక్తుడేనా? ఇందాక చెప్పారు స్వామి, నైతిక విలువలని కాపాడుకుంటూ రావటమే దేశభక్తి. అలాగే రెండవది ధర్మంగా జీవించటం దేశభక్తి. రాముడు జై శ్రీరామ్ అంటున్నావు, జై శ్రీరామ్ అని నినాదం చేయమని చెప్పిండా రాముడు? రామో విగ్రహవాన్ ధర్మ.
ధర్మంగా జీవించినట్టయితే నువ్వు రాముడు అభిమానివి. నువ్వు జెండా పెట్టుకొని తిరిగితే అయిపోయిందా? ఎంత ప్రమాదకరంగా వెళ్తుందంటే దేశము. నీ సర్కారు వారి రోడ్డేమో ఆక్రమించి ఇల్లు కడతావు. అంటే నాది అనేది లేదు, ఇది మన అందరిది. ఈ దేశం నాది, ఈ ఊరు నాది, ఈ సర్కారు రోడ్డు కూడా అని దాన్నేమో ఆక్రమించుకుంటావు, కబ్జా పెట్టేస్తావు. ఇవాళ హైదరాబాద్లో ఉన్న చెరువులని ఏమైపోయి, మీ ఎల్బీ నగర్లో పోయినసారి ఇంత దౌర్భాగ్యం, కారులు కొట్టుకుని ఇక్కడ కొట్టుకునే లేవా? హైదరాబాదులో ఏముండి కార్లు కొట్టుకుపోయాయండి? మొత్తం కబ్జా పెట్టేశారు. ఇదా దేశభక్తి? ధర్మంగా జీవించటం దేశభక్తి. అది రాముణ్ణి ఆరాధించటం అంటే, రామ భక్తులమంటే జెండాలు కొట్టుకుని తిరిగితే రామ భక్తులు కాదు, ధర్మంగా జీవించి చూపించాలి. రామాయణం అంటే మాటలు చెప్పటం కాదు, రామాయణంలో చెప్పిన రాముళ్ళలాగా ఉండాలి అందరూ, హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ. అది చేసి చూపించినప్పుడు రామాయణం గొప్పతని చెప్పాలి. రామాయణాన్ని గనక నువ్వు అనుసరించి రాముణ్ణి అనుసరించే వాళ్ళం మనం అయ్యి ఉంటే కోర్టే అవసరం లేదు, విడాకులే లేవు, సీతలాగా జీవించుంటే. కాబట్టి మన అందరం ఏమిటంటే చెప్పుకోవటానికే, ఆచరణ ఎవ్వడు లేడు హిందూ మతం. కాబట్టి ఆచరణ రావాలి ముందుకి. కేవలం ఇందాకన్నట్టుగా వేషం ఎక్కడైనా చెప్పిందా? వేదం ఎక్కడైనా సరే, వేదం కానీ శాస్త్రాలు ఎక్కడైనా ఇలానే ఉండాలి అని చెప్పిందా? ఎక్కడైనా గడ్డం పెంచుకోవాలి, ఒక కాషాయం వేసుకోవాలని చెప్పిందా? అతని జ్ఞానం, మోక్షం పొందటానికి గడ్డం అవసరమా, సన్యాసం అవసరమా? సంసారంలోని మోక్షం పొందలేదా వీరబ్రహ్మేంద్ర స్వామి? వీరబ్రహ్మేంద్ర స్వామి కంటే గొప్ప గురువు ఉన్నాడు ఇంకా? కాకపోతే కొన్ని కారణాలు, మన మతంలో ఉన్న అసమానతలు, విద్వేషం ఆయన పక్కకు తొక్కేయబడింది. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని బోధించినటువంటి గొప్ప గురువు పక్కకు తోసివేయబడ్డాడు. యోగి వేమల లాంటి వాళ్ళు పక్కకు తోసివేయబడ్డారు. అదే వాళ్ళు కనుక ఇంకొక దాంట్లో ఉండుంటే ఎక్కడెక్కడో ఉండుంటాం. కాబట్టి ఇలాంటి ఎన్నో ఉన్నాయి, కానీ వీటిని మాట్లాడిన వాడిని దేశద్రోహి అంటారు. కాబట్టి యథార్థవాది లోక విరోధి అని అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనం ఈరోజు, ఇక రమణమూర్తి గారు చెప్పినటువంటి విషయాలు కొన్ని. అసలు ఆనందం అంటే ఏంటి చెప్పండి? సుఖం అంటే ఏమిటిది? ఆయన నిన్న ఏదో ఒక వీడియోలో చూసి, అందుకని అది నోట్ చేసుకుని అది కూడా చెప్పాలి. నేను దాని మీద రీసెర్చ్. జాయ్ అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాయ్? ఆనందం అంటే ఏం చెప్పండి? అదే చదువుతున్నాను. రహస్యమైనటువంటి విషయాలు ఎవరు తెలుసుకోలే. ఇప్పుడు చెప్పాం కదా, ప్రేమ అంటే తెలుసుకోను ముందు ఫస్ట్ ప్రతి ఒక్కడు, అప్పుడు ప్రేమిస్తావు అందరిని. నిజమైన డివైన్ లవ్ కనుక నీలో వచ్చినప్పుడు నీ పొరుగు వారిని ప్రేమించముందు బైబిల్. దానికి ఏం చేశాడు? పక్కింటాడు ప్రేమించాడు. నువ్వు ఆత్మస్వరూపుడుయా, నీతో ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరు ప్రేమించమని చెప్పింది బైబిల్. దాని అంటే ఇంటి పక్కనే ప్రతి ఒక్కటి జ్ఞాన దృష్టితో చూడకపోవటం వల్ల ప్రతి మతం నాశనం అయిపోతుంది. ప్రతి మతంలో జ్ఞానం ఉంది, కానీ జ్ఞాన దృష్టి చూసేవాడు ఎవడు లేడు. కాబట్టి దయచేసి ఈ సభాముఖంగా నేను చెప్పదలుచుకుందంటే, ప్రతి మతం పెద్దలందరూ కూర్చోండి, అందరు కలవండి, విద్వేషాలు మానేయండి, ప్రేమతో ఉండండి, నీ మతంలో ఉన్న గొప్పతనాన్ని ఎవరికాళ్ళు తెలుసుకోండి, ఆ జ్ఞానాన్ని అందరికి తెలియజేయండి. ఇప్పుడు నేను చెప్పాను, ఒక ఉపమానం చెప్పాను మీకు. మన వేదంలో ఉన్నది ఒక బైబిల్లో ఉన్న మాటకు కంపారిజన్ చెప్పాను. అలా చెప్పుకోండి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను, హృదయం మోహపు చూపుతూ చూడొద్దు అన్నాడు. ఇక్కడేం చెప్పాడు? యాదేవి సర్వభూతేషు మాతృ, తల్లిదో, ఆమె తల్లి ఉందా ఆమెలో అన్నాడు. కాబట్టి ఇట్లాంటివి ఎన్ని చెప్పాలి? చాలా చాలా ఘోరమైనటువంటి అసమానతలు ఇవాళ. ఇప్పుడు అదే చెప్పారు, అసమానత అంటే ఇది చెప్పండి. నాకు సమాధానం లేదు ఇప్పటివరకు. భర్త చనిపోయిన స్త్రీ ఇవాళ ఏంటి పరిస్థితి? మతం పేరుతో మళ్ళీ దానికి ఈ పూజ చేయడానికి ఏం పనికిరాదు.
పూర్వ సువాసిని పెట్టారు మళ్ళీ దానికి ఒక పెద్ద తెలివిగా పూర్వ సువాసిని అట. ఇప్పుడు సువాసిని కాదేమో. ఏంటండి అంటే మానసికంగా వెదబెట్టి గొడ్రాళ్ళు అని పేరు పెట్టావా? మోక్షానికి గొడ్రాళ్ళు అడ్డమా? మోక్షం పొందటానికి గొడ్రాలు అవసరమా? అపుత్రస్య గత్రనాశనం చెబుతావు మళ్ళా వాడుకో. మేము ఒక సత్సంగంలో కూర్చున్నాం, మా గుడిలో ఒక సత్సంగం జరుగుతుంది. పక్కన స్వామీజీ గారు వచ్చాడు. ఇక ఇంద్రుడు వచ్చిండు, అట్లా వచ్చిండు, వాళ్ళ ఇంట్లో భోజనం మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా అన్నాడు. లేడు అన్నాడు. అయితే భోజనం చేయకూడదు లేగురు అన్నాడు. మరి నాకేమో లోపల మండిపోతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ ఏదైనా లేనిపోయిన ఎదురు అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక ఆవిడ ఉంటే ఇంటికి పోయి ఊరు పెట్టుకుంటే అంటే నీ మతం పేరుతో నువ్వు పెట్టి సత్సంగం ఒక మరణాన్ని దారి తీయాలా? దారి తీయాలండి. ఇదే మతం చెప్పింది. అసలు మోక్షానికి పుత్రుడికి ఏమైనా సంబంధం ఉందా? ఈ క్షణం నువ్వు సద్గురువుని ఆశ్రయిస్తే ఈ క్షణంలో చేస్తాడు మోక్షం, నీకు తెప్పిస్తాడు. అది అందుకని బుద్ధుడికి 10 ఏళ్ళు పట్టిందేమో, నీకు అరక్షణాలు చేసే మహాత్ములు ఉండదు. డోంట్ ఇస్ కంపారిజన్. అసలు కంపారిజన్ ఫస్ట్ పక్కన పడేయాలి. నీ లైఫ్ నీది. ఇట్లాంటి చూస్తుంటే సమాజంలో ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. ఈ మతాల పేరుతోటి ఇంత బాధలు పెట్టి మనుషుల్ని. అపుత్రస్య గతర్నాస్తి తెలంగాణలో మనకి ఒక ఆమె ఏం చేస్తుంది, మళ్ళీ కొడుకు లేడు బేట, భర్తనే పిలిచి ఇంకొక లగం చేస్తావా? నా కళ్ళ ముందు జరిగిన ఎన్ని సంఘటనలు. నేను జ్యోతిషుడిని, రోజుకో 10 మంది చూస్తా, వేల లక్షల మంది నన్ను ఆశ్రయించారు. ఇయే గోళ్ళు నాకు. వాళ్ళు వచ్చి ఏడవటం. ఏమిటి ఎటుపోతున్నాం మనం? కాబట్టి అందుకనే చెప్పాను రమణమూర్తి గారికి, చాలా విషయాలు మనం చర్చించుకోవాలి. ఇది ఎందుకు జరగాలంటే దీనికి మూలాన్ని వెతుక్కొని ఈ రోగానికి ఉన్నటువంటి మూలం వెతికితే మందేస్తే అప్పుడు తగ్గుతుంది. కాబట్టి పైన చేసే చికిత్సల వలన ఇది ఎప్పటికీ పోదు. వేరుకు పట్టింది ఇప్పుడు తెగులు, వేరుకే ముందు వేయాలి, కొమ్మలకేస్తున్నాం మనము. కాబట్టి ప్రతి దానికి సొల్యూషను ఇతరులు నిందించడం మానేసి, అందుకనే మన ఇల్లుని మనం సరి చేసుకోవాలి. పక్కిల్లాడు బాగలేదు, పక్కలేడు. అసలు వేదాంతం అంతా ఏం చెప్పింది? ఉద్ధరేతాత్మనాత్మనం అన్నది. నువ్వెవడు ఉద్ధరించడానికి రాలేదురా బాబు, పక్క మతాన్ని విమర్శించడానికి నువ్వు రాలే, నీ గురించి నువ్వు తెలుసుకుంటానికి వచ్చావు భూమి మీదకి అంతే. అప్పో దీపో బాబు అన్నాడు, నీ దీపం వెలిగించుకోరా బాబు అన్నాడు ఆయన బుద్ధుడు. ఎవడు దీపం వెలిగించుకోవడానికి గతి లేదు, కానీ పక్క దీపాలన్నీ చెబుతున్నాడు వీడు. ప్రతివాడికి ఇది ఒక రోగం వచ్చింది. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక ఆయన అంటాడు 1/2 గంట టైం వీడు మొత్తం వేసేస్తాడంట. 1/2 గంట ఇస్తే అంటే మొత్తం వేసేస్తాడంట. వాడిని క్షమించవచ్చా? అంటే ఎవరి కోసం ఈ విద్వేషాలు ఎవరి కోసం అండి? ఇప్పుడు నేను పొద్దున అదే అంటే, నేను ఎక్కడికి వెళ్తే నువ్వేమో ఇలా చెబుతున్నావు స్వామి, మేమంతా హిందూ మతంలో శాంతిగానే ఉండాలనుకుంటున్నాం, మరి పక్క వాళ్ళు 99% మంది మా మీద అటాక్ అని ఒక విషయం. కాబట్టి ఇది ఎందుకు వస్తుంది ఇదంతా? ఈ దరిద్రం. మతం పేరుతోటి విద్వేషం తెచ్చి యుద్ధాలు రావాలా? కొన్ని చోట్ల తెచ్చేమో వర్ణ వ్యవస్థతో తొలుగు వస్తున్నారు, తెలుపోళ్ళు నలుపోళ్ళు వాళ్ళు చంపుకొస్తున్నారు. పోనీ మనం ఇక్కడ మతం పెట్టుకొని ఈ జ్ఞానాన్ని ఎంత జ్ఞానం అని చెప్పాలని ఇప్పుడు స్వామి గారు చెప్పిన 108 ఉపనిషత్తులు తెస్తాను. నా దగ్గర ఉన్న గ్రంథాలు తీస్తే ఎన్ని రోజులు, ఈ జీవితం చాలదండి అది తెలుసుకోవటానికి. ఈ జీవితం చాలదు, అంత జ్ఞానం ఉంది అక్కడ. అసలు ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు? ఒక్క శ్లోకం మీద చెప్పుకోవచ్చండి సత్సంగం మొత్తం. ఒకే ఒక శ్లోకం భగవద్గీతలో. సుఖములకు పొంగిపోనివాడు, కష్టములకు కృంగిపోనివాడు స్థితప్రజ్ఞుడు అనబడినాడు. ఇది ఒక్కడ చాలదు మన లైఫ్ని చేంజ్ చేయడానికి. దీని గురించి అద్భుతమైన మాట మీకు సీక్రెట్ చెప్తా. మహాభారతంలో ద్రౌపదికి వస్త్ర అపహరణం జరిగిందండి. వస్త్రం నిండు సభలో. సరే, పెద్ద ఆయన కూడా ఉన్నాడు, మరి ఎందుకు ఆయన స్పందించలేదు నాకు కూడా ఇప్పుడు డౌట్. భీష్మ పితామహుడు కూడా ఉన్నాడు అక్కడ. మన శాస్త్రం ఏం చెబుతుందంటే, అధర్మం చేసేవాడి కంటే అధర్మాన్ని సహిస్తూ ఉంటాం ఇంకా పెద్ద నేరం అని చెప్పింది. ఎప్పుడైతే అధర్మాన్ని ఖండించడమే ఉత్తమమైన వాడి ధర్మం అని చెప్పింది. మరి ఈ పితామహుడు ఆ సభలోనే ఉన్నాడు. పోతే పోయింది, ఏమన్నా జావని ధర్మం కోసం లేచి ఇది తప్పు అని అనలేదంటే దానికి ఏదో కారణాలు చెప్పవచ్చు. అందుకని నేను వాదభేద రహితమైన, నేను ఎప్పుడు ఉపనిషత్తులు ఫాలో అవుతుంటే మిగతా ఏది నేను పట్టించుకోను. ఎందుకంటే వాదంలోకి వస్తాను మళ్ళీ కిందకు వచ్చామంటే డిస్కషన్ జరుగుతాయి. నువ్వు గొప్ప నేను గొప్ప అని వాదంలోకి వస్తే తెలవదు, జీవితం చాలదు. కాబట్టి వాద భేదానికి అతీతంగా ఉండాలి. సరే, అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ద్రౌపది కృష్ణుడి దగ్గరికి వెళ్ళి విలపించి, అన్న
స్త్రీకి ఎప్పుడు కూడా పరాభవం జరిగితే భరించలేదు, ఇదేనే సహిస్తుంది. కానీ ఒక స్త్రీని వివస్త్రత చేస్తే సభలో బతుకుద్దా? అప్పుడు పోయి నేను చచ్చిపోతానని విలపించింది. అప్పుడు అద్భుతమైన మాట కృష్ణ పరమాత్మ చెప్తాడు, ఇన్సిడెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ ఆన్ ద టైమ్ యువర్ నీ యొక్క అంటే తెలుగులో చెప్తున్నాను, ఇన్సిడెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఆన్ దట్ టైమ్ యువర్ సిచ్యువేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అన్న. యువర్ మైండ్ సిచ్యువేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే సంఘటన గొప్పది కాదు, ఆ సమయంలో నువ్వు ఎలా స్పందిస్తున్నావు అనేది గొప్పది. నీ మనసు గనక అటువంటి సమయంలో నువ్వు స్థితప్రజ్ఞత కలిగి స్పందించగనక ఉన్నట్లయితే అంతలో పెద్ద సమస్య కూడా చిన్నగా అయిపోద్ది అంటాడు అని అద్భుతమైన మాట చెప్పాడు. కాబట్టి వచ్చే సమస్యకి నువ్వు స్పందించడం అనే దాన్ని బట్టి ఉంది. కానీ సమస్యని గనక నువ్వు పెద్దదిగా చూస్తే నువ్వు బలైపోతావు, సమస్యని కనుక నువ్వు చిన్నదిగా చూస్తే సమస్య కూడా నువ్వు ఎదుర్కొంటావు అనే పాయింట్ని చెప్తాడు. కాబట్టి ఇన్సిడెంట్ అని సంఘటన ముఖ్యం కాదు, మనం ఎలా స్పందిస్తున్నాం అనేది ముఖ్యం అంటాడు. చాలా ఇంపార్టెంట్, సూక్ష్మంగా చెప్పిన మాట అది. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ ఎన్నో భగవద్గీతలో. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాము, దుఃఖానికి కారణం గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. రాగము ద్వేషము. మరి రాగద్వేషాలు లేకపోతే మనసులో ఏముందని చెప్పాం. ఇప్పుడు ఆనందం అంటే ఏమిటి అని అనుకుంటున్నాం మళ్ళా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆనందం? జాయ్ అంటారు ఇంగ్లీష్లో, JOY. సుఖం అంటే ఏమిటిది, సంతోషం అంటే ఏమిటిది, ఆనందం అంటే మూడు ఒకటేనా? సుఖము అంటే ఇంద్రియముల ద్వారా లభించేది. అంటే ఒక వస్తువుల వలన, ఉదాహరణకి నాకు సెల్ ఫోన్ కొనుక్కోవాలనిపించింది, 30,000ది కొన్నాను. వెంటనే ఏమైంది, ఇంద్రియాలు తృప్తి చెందిని, సంతోషం. సంతోషం అనకూడదు మళ్ళీ, సుఖం అయిపోయింది. అది దొంగడు దుబాయాడు, వెంటనే ఏమొచ్చింది అది. కాబట్టి అది ఇంద్రియ పరిధిలో ఉంటే సుఖమైంది. కాస్త ఇంకొద్ది ముందుకెళ్తే మనసు పరిధిలోకి వస్తే సంతోషమైంది. సినిమా చూశారు, ఏం చేయింది, సంతోషం అయిపోయింది. ఇంకా మూడోది దెర్ ఈజ్ నో కాజ్ అన్నాడు. కారణం లేకుండా హృదయంలోంచి ఉప్పొంగితే దాన్ని ఆనందం అన్నాడు. దెర్ ఈజ్ నో కాజ్, కారణం ఉండకూడదు ఆనందానికి. అదే అఖండ సత్తు చిత్తు ఆనందం. మరి శ్మశానంలో కూర్చున్న నిరాకార నిర్గుణ పరబ్రహ్మస్వరూపమైన శివుడు ఆనందం పొందుతున్నాడో లేదా? అక్కడ ఉన్న వస్తువులు ఉన్నాయా? ఆయన భౌతికమైన వస్తువులు ఉన్నాయి అక్కడ. ఆనంద స్వరూపుడా కాదు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాం, శివుడు అంటే ఏం చెప్పాం, చైతన్యం. చైతన్యం శాశ్వతం శివం, అఖండ సచిదానంద స్వరూపుడు శివుడు అన్నాం. మరి శ్మశానంలో ఏమైనా ఉందా? అక్కడ వస్తువులు ఏమైనా ఉన్నాయా? భోగ వస్తువులు ఏమైనా ఉన్నాయా? వైరాగ్యం. వైరాగ్యం అనే మాట కూడా దీనిలో ఉంది, అది కూడా చెప్పాలి ఇప్పుడు. అసలు వైరాగ్యం అనగానేమి అనగానే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఇంట్లో కనుక పెళ్ళాం కూడా ఏమైనా బాధ పెడితే వేసుకునేవాడు కూడా ఉన్నాడు. శ్రీశైలం మా అన్నీ అయ్యే ఉన్నాయి. మా ఆశ్రమానికి వచ్చేవాళ్ళు అందరూ అయ్యే ఉన్నారు, ఎక్కువ మంది. కాబట్టి భౌతిక వస్తువులు అశాశ్వతమని, సత్యమైనది చైతన్యమైనది ఆ పరమాత్మేనని, ఆ చైతన్య వస్తువు ఒక్కటే శాశ్వతమని, ఈ భౌతిక ప్రపంచంలో వస్తువులన్నీ కూడా అశాశ్వతములని ఎవడైతే తెలుసుకొని వాటిపై విరక్తి కలిగి వాటి పట్ల ఆసక్తి లేకుండా ఉంటే దాని వైరాగ్యము అంటారు. అది వైరాగ్యం అంటే గుడ్డలు బట్టలు వేసుకొని గడ్డలు పెంచుకొని వెళ్తే వైరాగ్యం ఏం అవసరంలే. ఏది జగన్మిథ్య బ్రహ్మ సత్యము, ఈ జగత్తంతా కూడా మిథ్య, ఆ బ్రహ్మ ఒక్కటే సత్యమని ఎవడు తెలుసుకొని ఈ ప్రాపంచిక వస్తువులన్నీ కూడా అనిత్యములని, అవి శాశ్వతము కాదని, చైతన్యం శాశ్వతం శివమని, ఆ చైతన్యమే శాశ్వతమని, కాబట్టి నశ్వరమయ్యే ఈ వస్తువుల పట్ల ఆసక్తి లేకుండా, వాటి పట్ల ఆసక్తి లేకుండా, వాటిపై ఆసక్తి లేదు కాబట్టి వైరాగ్యం వచ్చింది. దాన్ని సహజ వైరాగ్యం అంట. ఇది వైరాగ్యం అంటే. ఇట్లా ఎన్నో విషయాలు మనం అయితే మా దగ్గర ఈరోజు మనం అసమానతలు లేని, విద్వేషము లేని హిందూ ధర్మం గురించి కాబట్టి వాటి గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ మా ఆశ్రమంలో కానీ ఎక్కడైనా సత్సంగం ఇచ్చినప్పుడు ఒక టాపిక్ మీద మాట్లాడుకోవడం జరిగింది. సరే, దానిలో భాగంగా ఇప్పటి వరకు ఆ రాగద్వేషములు అనేటటువంటి ద్వంద్వములు తొలగినప్పుడు అందరం కూడా ఆనంద స్వరూపులుగా ఉంటాం.
అన్ని మతాల యొక్క ఉద్దేశం అదే. శాంతి, ప్రతి ఒక్కరికి కావాల్సింది శాంతి. ఆ శాంతి ఉండాలంటే విద్వేషం ఉన్నప్పుడు, అసమానత ఉన్నప్పుడు శాంతి లభించదు. కాబట్టి వాటిని మనం తొలగించుకొని ఎవరి మతంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళందరూ కూడా తెలుసుకొని జ్ఞాన దృష్టితో ఈ రోజు నుంచి మీరు ప్రతి పని, ఆధ్యాత్మికత అంటే ఏం లేదు, వ్యవహార జ్ఞానం అన్నారు మా గురువుగారు. ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలిసి ఉండటమే జ్ఞానం అన్నాడు. నిజమైన జ్ఞానం అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలిసి ఉండటమే జ్ఞానం. అటువంటి నిజమైనటువంటి జ్ఞానం ఈ రోజు నుంచి మనం ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అంటే ఏం లేదు, జ్ఞాన దృష్టితో చుట్టం నేర్చుకోవాలి. అదే చెప్తున్నాం. మనం పూజ చేస్తాం. నేను రోజు అడుగుతుంటాను, నేను పూజ కాడికి వెళ్ళినప్పుడు ఏ పని ఎందుకు చేస్తున్నాం, చేసే పూజలో చేసేటప్పుడు ప్రతి పని ఎందుకు చేస్తాం తెలియలేదు మనకి, అజ్ఞానంతో చేస్తున్నాం. ఏమైంది? అది బంధమైంది. మరి మోక్షం కోసం చేసే పని మళ్ళీ ఏమైంది? తిరిగి ఇప్పుడు మొత్తం మనం ఏం చేస్తున్నాం, మనం తిరిగి బంధంలోకి వెళ్తున్నాం. కాబట్టి మోక్షం కోసం వచ్చాం బిడ్డ. చివరిగా ఒక నిర్వాణ షట్కాన్ని గురించి ఆదిశంకర్లు ఏం చెప్పారో చెప్పుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాం. నిర్వాణ షట్కంలో వారు అద్భుతమైన విషయాలు చెప్పారు. ఈ రాగద్వేషాల గురించి కానీ అన్ని విషయాలు దీంట్లో వస్తాయి. నమే జాతి భేద అంటాడు. ఆయన ఏమన్నారు చెప్తాం నిర్వాణ షట్కంలో. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చగ్రాణ నేత్రం న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. మనోబుద్ధహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చగ్రాణ నేత్రం న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద రూప శివోహం శివోహం. అహం ప్రాణసంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్ న వా పంచకోశ న వాక్పాణిపాదో న చోపస్తపాయు చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద రూప శివోహం శివోహం. అహం ప్రాణసంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్ న వా పంచకోశ న వాక్పాణిపాదో న చోపస్తపాయు చిదానంద రూప శివోహం శివోహం. దీనికి అర్థం, భావం మనసు, బుద్ధి, అహంకారం, అంతఃకరణము అంటారు దీన్ని. పోతే 2 నిమిషాలు మంచి టాపిక్ మాట్లాడుకున్నాం. ఇక సత్సంగం. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4టిని కలిపి అంతఃకరణము అంటారు. అయితే ఎవరైనా ఈ 4టికి 4 ఒకటేనా, 4 వేరువేరా? మనసు, బుద్ధి ఒకటేనా? ఇంకా తప్పు. ఒకటే. అది ఒకటే. ఒక్కొక్క పని చేసేటప్పుడు దానికి పేరు పెట్టాం. సంకల్ప వికల్పములతో ఉంటే మనసన్నాం. గుర్తుపెట్టుకోండి. సంకల్పము వికల్పములతో ఉండి ఉండే దానిని మనసు అన్నారు. మనసు అంటే ఏమిటి? సంకల్పములు, వికల్పములు. బుద్ధి అంటే నిర్ణయించుట, నిశ్చయం, ఇది తప్పు, జడ్జి. చిత్తమనగా స్టోర్, అంటే గత జన్మల యొక్క సంస్కారములన్నీ నిలవబెట్టుకునేదాన్ని చిత్తం. మనసే చిత్తంగా పనిచేస్తాం. ఇక మనసు అహంకారం, నేను, నాది, నాకన్నప్పుడు అదే మనసు అహంగా ఉండేది. కాబట్టి ఉన్నది ఒక్కటే. అంటే దానికి ఉదాహరణగా కూడా చెప్తున్నాం. నేనే ఒకడినా అనేకమా? ఇప్పుడు నేను ఒకడినా అనేకమా? అయిపోయా. ఎట్లా? నా భార్య ఏమంటది? ఏమండి నా కొడుకు
అప్పుడు ఎన్నయ్యాను? వాడి కొడుకు మా చెల్లెలు కొడుకు ఎన్నయ్యాను అట్లా. కానీ ఎవరి దగ్గర పని అలానే చేస్తానా? భార్య దగ్గర చేసే పని తల్లి దగ్గర చేస్తానా? కానీ ఉన్న ఒక్కడే. అలానే ఈ మనసు కూడా సంకల్ప వికల్పములుగా ఉన్నప్పుడు మనసని, నిశ్చయాత్మకంలో ఉన్నప్పుడు బుద్ధిని, చిత్తంలో ఉన్నప్పుడు గత జన్మల యొక్క సంస్కారాలన్నీ పోగు చేసుకొని స్టోర్గా ఉన్నప్పుడు అంటే మనకు గుర్తు చేస్తుంది. చిన్నప్పుడు రాయి తీసుకొని కొట్టిండు పిల్లాడు, ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు వాడు కనపడంగానే నన్ను చిన్నప్పుడు కొట్టినావు అని ఎవడు చెప్పిండు? చిత్తంలో ఉన్న స్టోరేజ్ చెప్పింది. కాబట్టి ఇంకొకటి అహం, నేను అన్నప్పుడు అదే మనసు అహంకారంగా ఉన్నది. కాబట్టి అంతఃకరణము నేను కాదన్నాడు. ఎందుకు కాదండి? ఎలా కాదని నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు నిర్ణయిస్తావా అని నన్ను అడగాలి మీరు. నువ్వు ఎట్లా చెప్తావా అని నేను విచారణ చేసిన. కానీ ఈ మనసు అనేది పంచీకరణలోకి వెళితే వాయు పంచీకరణలో ఆకాశ పంచీకరణంతో కలిసి ఇది తయారైంది. మరి స్వతంత్రంగా పనిచేస్తుందా? లేదుగా. చైతన్యం ఉంటేనే, 25 జ్ఞాత ఉంటే ఏమ్మా. కాబట్టి అది సొంతగా పనిచేయదు. ఆ పనిచేసే చైతన్యం ఏదున్నదో అది నేను, ఈ మనసును నేను కాదు. దానికి స్వయం ప్రతిపత్తి లేదు. కాబట్టి నేను శివుడును అని చెప్తున్నాడు స్వామివారు శంకర్. అది కాబట్టి ఇవి నేను కాను. కర్ణము, జిహ్వ, కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, పంచ తన్మాత్రలు 5, పంచ ప్రాణములు 5, అంతఃకరణము 4. ఈ 24 కాను అని చెప్పడం. ఇక మీకు ఎక్కువ చెప్పకూడదు. ఆ 25 జ్ఞాత తెలుసుకునేవాడు ఎవడున్నాడో ఆ చైతన్యమే నేనయ్యా, అది శివం అన్నట్టు. ఇంకా అది నేను కాను. నేను కర్మేంద్రియములకును జ్ఞానేంద్రియములకును పంచభూతముల అతీతునకు చిదానంద రూప శివుడను. అఖండ సచిదానంద పరబ్రహ్మ స్వరూపుడైన శివుడయ్యా, చైతన్యం శాశ్వతం శివం అది చెప్తున్నాడు. నేను ప్రాణమును గాను అని చెప్తున్నాడు. ఇంకా ప్రాణమయ, మనోమయ అది చెప్పాను మీకు, పంచప్రాణములు. అలాగే విజ్ఞానమయ కోశములు, పంచకోశములుగాను నేను అని చెప్తున్నాడు. వాక్కును హస్తపాదములు కాను. తర్వాత నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదా నా యజ్ఞ. ఎంత మాట అన్నాడు మరి. ఈ మాటలంటే రేపు ఎవరో వస్తారు. ఇందాక రమణమూర్తి గారు అన్నాడు. మరి ఇప్పుడు రాజశేఖర్ గారు ఏమనాలి మరి వీళ్ళు? ఇప్పుడు ఆయన దగ్గర పోవాలిగా, శంకర్ల దగ్గర పోవాలి కొడతానికి. మరి ఈయన ఏమన్నాడు ఇక్కడ? మరి వెళ్ళాలి మరి ఈ మాటలు అన్నందుకు. కాబట్టి అక్కడ ఏ సందర్భంలో అన్నారు, ఏ అవసరాన్ని బట్టి అన్నారని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆ స్థితిలో ఉండి చెప్పాడు ఆయన. మహానుభావుడైనటువంటి ఆచార్యులు వారు ఆ స్థితిలో ఉండి అప్పుడు అవసరం లేదని అడిగాను. అందుకనే జ్ఞానము అజ్ఞానము 2 వదిలేయాలి అక్కడికి వెళ్ళినప్పుడు. అందుకనే దీనికి ప్రమాణం పరమాత్మ చెప్పాడు. నేను క్షరాక్షరములకు అతీతమైన పురుషోత్తముడు అని అన్నాడు. క్షరము అక్షరములకు అతీతమైన పురుషోత్తముడు. అందుకనే మనం బయలులో జ్ఞానము అజ్ఞానమును అతీతమై అక్కడ అవతల ఈ పురుషోత్తముడనే స్థితిలో గురుమూర్తి దగ్గరికి వెళ్తే ఆ గురుమూర్తి ఇసిరి అచలంలోకి బయటపడేస్తే అది బయలు అయి ఉన్నది, తాను లేకనే ఉన్నాడనేది విషయం. కాబట్టి ఆ మాటకి ఇక్కడ స్వామివారు అంటున్నాడు, నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదా నా యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం నమే ద్వేష రాగౌ, నాకు ద్వేషము లేదు. నమే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ. ఇంకా చూడండి, నమే ద్వేష రాగౌ నమే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ న ధర్మో న చార్దో న కామో న మోక్ష. కాంక్ష అన్నాడు, కామో అన్నాడు. చిదానంద రూప శివోహం శివోహం న మృత్యు న శంక న మే జాతి భేద. జాతి భేదం ఉందన్నాడు ఆయన. పితానైవ మే నైవ మాత. ఇంత పెద్ద బాంబు పిలిచాడు. అసలు నాకు తల్లిదండ్రులు కూడా లేరు. ఇది చెప్తే ఇప్పుడు తల్లిదండ్రులు కొడతారు కూడా మన బయటికి వెళ్తే. నేను విచారణ చేసి ఎందుకు లేరు అన్నాడు కూడా. సత్యం అది.
న బంధుర్న మిత్రం న గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మధో నైవ మే నైవ మాత్సర్య భావ న ధర్మో న చార్దో న కామో న మోక్ష చిదానందరూప శివోహం శివోహం న మృత్యుర్ న శంక న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా చ జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం. నాకు పుణ్యపాపాలు లేవు, సుఖదక్కాలు లేవు, మంత్ర జపం లేదు, తీర్థ వేద యజ్ఞములు లేవు, భోజన పదార్థం. కాబట్టి నేను చిదానంద స్వరూప శివుడును అంటున్నాడు. నాకు రాగద్వేషములు లేవు, లోభమోహములు లేవు, మద మాత్సర్యములు లేవు, ధర్మార్థ కామ మోక్షములు లేవు, నేను చిదానంద స్వరూపుడు అన్నాడు. మృత్యువు, భయము, జాతి భేదము ఇవి నాకు లేవు అన్నాడు. ఆచార్యులు ఏం చెప్పారు ఇంకా? అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం నవబంధనం నైవ న ముక్తిర్న బంధ చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు జ్ఞాన సాగరం, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ జ్ఞాన భాండాగారమే. మీ ముందు అల్పమైన వాడిని ఏదో మాట్లాడాను. ఏదైనా ఎవరికైనా మనస వాచ కర్మణ మానసికంగా కానీ శారీరకంగా కానీ మాట రూపంలో కానీ బాధ కలిగించుంటే క్షమించమని వేడుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మహానుభావులు పక్కనున్న విజయశంకర స్వామి గారు, రమణమూర్తి గారు, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పండితులే. ఆ పిల్లవాడు కూడా మరి మాట్లాడుతూ ఉంటే జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాడు. మన పేరు తెలియదు, మల్లికా వల్లభ. మల్లికను వల్లభ చాలా బాగుంది, చాలా లోతైన అది. దాని మీద కూడా చర్చ సత్సంగం పెట్టుకోవచ్చు ఆయన పేరు మీద కూడా. కాబట్టి వల్లభుడు మల్లికకు చాలా బాగుంది. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ఈ సమయంలో ఇక్కడ కూర్చొని ఈ మాటలు మాట్లాడుకునేటటువంటి అవకాశం ఇచ్చిన ఈశ్వరుడు, ఇప్పుడు దాకా పలికించింది నేను, ఈశ్వరుడే పలికింది, ఈశ్వరుడే, నేను కాదు. ఈ దేహము నేను కాదు, ఇంద్రియములతో కూడిన ఈ దేహం నేను కాదు, నేను చిదానంద రూప శివోహం. శివుడే పలికించాడు. శివుడు లేకపోతే ఇది శవం. ఇప్పుడు దాకా ఉన్నది శివమే, శవం కాదు. కాబట్టి నేను ఎప్పటికీ శివుడినే. అందుకనే నేను చెప్పాను, నా తల్లి గర్భంలో రాకముందు నేనున్నాను, ఇప్పుడు నామరూపములతో ఉన్నాను, రేపొద్దున కూడా ఉంటాను. అది నేను తెలుసుకున్న సత్యం. తండ్రి ఈ జననం కూడా ఎలా వచ్చిందంటే, బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తో మహదహంకార అని సృష్టి క్రమం ఉంది. దానిలో ఓషధుల నుంచి పురుషుడు తిన్నాడు, ఓషధుల నుంచి అన్నం వచ్చింది. అన్నం తిన్నందుకు అది రక్తమై మజ్జై శుక్లమై స్త్రీతో కలిసినప్పుడు అడొక శోణితమై నేను పుట్టాను. కానీ దానికంటే నేను ముందు నేనున్నాను, అది నా నిజస్వరూపం. రేపొద్దున కూడా నేను ఉంటాను. అందుకని మా ఆశ్రమంలో నా ఫోటో పెట్టి దండేయమని చెప్పేశాను. అంటే వాళ్ళు అంటారు మా భక్తులు అటు వేయకూడదు స్వామి అంటారు. అరే బిచ్చుముండా కొట్టు, నేను ఎప్పుడు ఉన్నా కదరా, చిదానంద రూప శివోహం శివోహం అని. సరే నేను కూడా కొన్ని పనులు చేశాను మీ సభాముఖంగా. ఇటువంటి మహాత్ములందరినీ కలిసి శతాధిక అఖండ మహాత్ములని ఆ నారాయణ గురువు ఏళ్లలో చాలామంది నేను పెట్టిన వాళ్ళలో నేను తయారు చేశాను. ఒకటి 2015లో అక్కడ మా దగ్గర జీవన్ముక్త మహారాజ్ అని, అంతారం అని, తండ్రి 3 కుమారులు,
జీవసమాధి అయినటువంటి మహాత్ములు ఆయన. మనకు మహారాష్ట్రలో సంత్ జ్ఞానేశ్వర్ గారి శిష్యుడు ఆయన. వారితో మేము ఆవిష్కరించటం అవన్నీ జరిగినాయి. ఈ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళినాయి, అందరింట్లో ఇప్పుడు పూజింపబడుతుంది. అటువంటి పెట్టిన నారాయణ గురు ఇక్కడ చాలామంది ఉన్నారు, మహాత్మా బసవేశ్వరుడు, ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందిని నేను దాంట్లో పెట్టడం జరిగింది. అట్లా పూర్వజన్మ సుకృతం వల్ల ఎంతోమంది గురువులకి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఎట్లా తెలిసిందో తెలియదు నాకు, పెట్టేసి అది శతాధిక అఖండ మహాత్ములని, అలాగే ప్రభు నిత్యానంద భగవాన్ అని గణేష్పురిలో ఉంటారు, వారిని కూడా పెట్టడం జరిగింది, మహాత్ములందరినీ. అది తయారు చేసి పెట్టాం. అలా మా జీవన యాత్రలో ఆశ్రమంలో ఎవరికైనా మా భక్తులకి సత్యాన్ని తెలుసుకోండి, మన యొక్క లక్ష్యం ఒక్కటే, నహి జ్ఞానేన సదృశ్యం, జ్ఞానం ఒక్కటే, జ్ఞానాతు కైవల్యం అంది శివగీత. 13 అధ్యాయాలతో ఉంటుంది శివగీత. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువులు వారి పరమశివుడు బోధించినటువంటి గ్రంథం. దాంట్లో ఒక్కటే మాట అంటాడు, నీవు పుణ్య కర్మల వలన కానీ యజ్ఞ యాగాదుల వలన కానీ మోక్షం పొందలేవంటాడు. జ్ఞానాదు కైవల్యం, జ్ఞానం ద్వారానే కైవల్యం, మోక్షం, ముక్తి అని చెప్తాడు. అటువంటి అందరికీ నేను చెప్పేది అదే, జ్ఞానం ద్వారానే మోక్షం. ఇప్పుడు చెప్పే ఈ అసమానతలు, విద్వేషాలు ఇవన్నీ తొలగిపోవాలంటే ఏకైక మార్గం జ్ఞానమే. అందుకని వేదం అంటే విద్య అనేది దాతోనే పుట్టింది. ఆ జ్ఞానాన్ని అది అందుకనే ఆ శ్లోకం కూడా రాసుకొద్దాం అనుకున్నాను. అందరు చదవమని చెప్పాడు వేదాన్ని. ఎందుకంటే అందరూ తెలుసుకొని, చదివి తెలుసుకొని జ్ఞానంతో ఉన్నట్లయితే ఈ గొడవలు రావు. పరమాత్ముడు సృష్టిలో ఉన్న ప్రజలందరి కోసం వేదాలు రచించాడు అని చెప్పడం జరిగింది ఆ శ్లోకంలో. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు వారు మహానుభావులు, వారి ఎప్పుడు వింటూ ఉంటాను, వీరి వింటూ ఉంటాను. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు అవకాశం ఉంటే, ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అలాగే విన్న సమయాన్ని కేటాయించిన మీ అందరికీ, అవకాశం ఇచ్చిన వీరందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శాంతి మంత్రాలతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఆసతో మా సద్గమయ, ఓ పరమాత్మ నన్ను అసత్తు నుండి సత్యం వైపు నడిపించు. తమసో మా జ్యోతిర్గమయ, అసత్యము నుండి, అజ్ఞానమనే తమస్సు నుండి జ్ఞానమనే జ్యోతి వైపు నడిపించు పరమాత్మ. మృత్యోర్మా అమృతంగమయ, నన్ను శాశ్వతమైన అఖండ చైతన్య సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుణ్ణి చేయి స్వామి, మృత్యుంజయుణ్ణి స్వామి. అందుకనే మృత్యోర్మ అమృతంగమ, అమృతము అదిగో ఆయన పక్కనున్నారు, అమృతానంద. మృతము మరణం, అమృతం మరణం లేని ఆ స్థితికి నన్ను చేర్చు. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తచ్చమ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.
మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.